నమస్తే మిత్రులందరికీ నమస్తే. నేను చరణ్ గురువని షానీ స్టూడియోస్ నుంచి రెండు తెలుగు ప్రేక్షకుల అందరినీ ఒక సరైన ఒక తనకు సంబంధించినటువంటి ఒక ప్యాటర్న్లో కన్ఫ్యూజ్ చేసి ఇటుపెట్టి నవ్విస్తూ నవ్వేటట్టు బూతులు తిట్టే ఒక రాయుడు వచ్చాడు ఈరోజు మగాడు. నేను ఆయనని ఎప్పుడు కొంతమందికి మిండెడివి నువ్వు అంటే అంటాడు. మా తెలంగాణ భాషలో రంకు అంటే వాళ్ళ భాషలో మీ ఆంధ్ర భాషలో రంకు మొగుడు అని అర్థం. తెలంగాణలో మిండెడ్ అంటారు అన్నట్టు, సీక్రెట్ లవర్, కీప్ అట్లా అంటారు అన్నట్టు. సో ఆయన అదే అంట. బికాస్ కొంతమందికి పర్ఫెక్ట్ పర్సన్ ఆయన. పాపం ఎంత పర్ఫెక్ట్ అయినా ఏమైనా మనిషికి ఒక లోపం ఉంటుంది కాబట్టి మనోడికి తమ్ముడు పెళ్ళి కావాలి, నాకు ఒక పిల్లని చూసి పెట్టని చెప్పి ఇంటర్వ్యూకి వస్తావా పెళ్లి సంబంధానికి వస్తావా అంటే పెళ్లి సంబంధానికి వస్తా, దాంట్లో ఇంటర్వ్యూ కానిచ్చే అన్నాడు అనమాట. దానికోసం అని చెప్పి ఈరోజు మీరందరూ చాలామందికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. అందుకే ముందు ఇంట్రోలో నేను చెప్పదలుచుకుంది ఒకటే. బేసిక్గా నేను కొంతమంది ఎవరైతే ఒక స్థాయిని వాళ్ళ స్థాయిని దిగదార్చుకొని ఎదుటోని మీద కంటెంట్ నీకు ఆపోజిట్గా మాట్లాడి లైక్ ట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయకూడదు అనుకున్నా. ఆ వీడియోలు కూడా చూడను. కానీ నా చరిత్రలో యూట్యూబ్ చరిత్రలో నాకున్న అనుభవంలో మొట్టమొదటిసారి చరణ్ గురువు అని అన్నట్టు ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేశాడంటే కేవలం అది CBS క్రియేషన్స్ అని ఒక ఛానల్, ఓన్లీ ఫర్ నరేందర్ అనే అన్న కోసం. ఎందుకంటే తిడుతున్నట్టుండు కరెక్టే ఉంది, కానీ తిట్టే మనిషికో మాట గోదకో దెబ్బ అంటారు కదా, ఆ గోద లాంటి మనుషులు ఉంటారు. ఆ జంతువు ప్రవర్తన ఉన్నటువంటి మనుషులకి ఎట్లాంటి మాటలు చెప్తే ఓన్లీ వెపన్, ఓన్లీ మాటలు తూటలు అంటారు కదా, అట్లాంటి తూటాలు లాంటి మాటలను ఉపయోగిస్తూ ఎదుటి వ్యక్తి మారడానికి అవకాశం కల్పించే వ్యక్తి నరేంద్రన్న. నమస్తే. ఎట్లున్నావే? ఎలాగ ఉన్నాను సెటరీ కదా. అయితే మీ అందరికి ఒక ఇంటర్వ్యూ దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మధ్యలో చెప్పలేం. 2 నిమిషాలు మాట్లాడతా, 3 నిమిషాలు మాట్లాడితే తెలిసి, నువ్వు 2 నిమిషాలు ఇట్లా నాతో మాట్లాడు తెలిసిపోతుంది అంటారు కదా, ఏం తెలిసిపోదు. ఎందుకంటే ఆ 2 నిమిషాలు నటిస్తూ బతకొచ్చు. 2 నిమిషాల్లో ఒక 200 సార్లు చూస్తుందో అర్థం కాదు ఒక్కొక్క మనిషి. సో నాకు అర్థమైన వ్యక్తి వేరు, మీ అందరికి తెలుసు. CBS క్రియేషన్స్, CBS అన్న అంటే ఆయన పేరు. CBS అంటే ఏందన్న? చంటి భవానీ శివ. అవునా? అని ఒక ఛానల్ నేమ్ అది. ఫస్ట్ టైం అందరికీ రివీల్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఎవరికి ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ టైం నాతో చెప్పించావు మొత్తానికి ఛానల్ పేరు. థ్యాంక్ యూ. అయితే CBS అంటే నీ పేరే అనుకుంటాం మేము. లేదు, ఏదో మొన్న ఏదో ఇంటర్వ్యూలో సెంట్రల్ బ్యూరో సిస్టమ్ ఏదో చెప్పినావు, పూటకో పేరు చెప్తూ ఉండాలి. పుట్టకో పేరా? అయితే ఎక్కడ మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడన్నా? పుట్టింది మచిలీపట్నం, పెరిగింది విశాఖపట్నం. పట్నం అయితే పక్క. ఏం చదువుకున్నావు నువ్వు? అలా మెక్కుతూ మూలుక్కుంటూ డిగ్రీ పాస్ అయిపోయాను. ఎలా? ఏ గ్రూప్ అన్నా? BSc. సైన్స్? సారీ, బీకామ్. బీకామా? సడన్గా అడిగితే మర్చిపోతూ ఉంటాను. సడన్గా అంటే కొంచెం టైం తీసుకోమంటావు? బీకామ్. అయితే ఏం పేరన్నా నీ పేరు? కొండవీటి లక్ష్మీ నరేంద్ర. లక్ష్మీ నరేంద్ర. లక్ష్మి బాగుంది అంటే నా పేరే లక్ష్మీ అండి. లక్ష్మి అని పిలవచ్చు నేను? పిలవచ్చు, హ్యాపీగా పిలవచ్చు. లక్ష్మి అంటే చాలా మంచి పేరు. అలా లక్ష్మీదేవి వస్తారు కదా. అయితే అంటే ఒకటి మీ ఇంట్రడక్షన్లోనే అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. అన్నీ అడగచ్చు, నో సీక్రెట్స్. స్టిల్ బ్యాచులర్ అంటే ఏం సంగతి? స్టిల్ బ్యాచులర్ అంటే అదో స్టోరీ ఉంది, చెప్పమంటే చెప్పేస్తాను. అది ఇప్పుడు వద్దులే కానీ బ్యాచులర్ స్టిల్ ఇప్పుడైతే ప్రజెంట్ బ్యాచులర్ వాంటెడ్ అర్జెంట్. ఎందుకు మీ వైజాగ్లో పొరియలు దొరుకుతలేరా? నీకు పిల్లని ఇస్తలేరా? మరి దొరుకుతున్నారు కానీ నాకు సెట్ అయిన వాళ్ళు దొరకట్లేదు. ఎందుకు? తెలంగాణ వాళ్ళు కావాలనుకున్నావా? అదే జబర్దస్త్గా ఉంటారు కదా, కొడతారు మరి. పట్టించుకున్నా పర్లేదు. బాగా నీ ముక్కులట్టు అంటారు, వద్దులు లేచారు అనుకో తిప్పి కొడతారు. మరి నిన్ను లీడ్ చిన్న పొజిషన్ తక్కువ దొరికి తాగే అలవాటు ఉన్నాయా? సిగరెట్, మందు అవి కామన్ అప్పుడప్పుడు అలా. ఇంకేమన్నా? గోళ్ళు ఎక్కడాలు అయితే ఎప్పుడూ లేదు, కంగారు పడకండి. ఉండవా? అసలు ఉంది. గుడ్ బాయ్. అమ్మ నాన్న ఏం పని చేస్తారన్నా? ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్, 1 year ముందు ఎక్స్పైర్ అయిపోయారు. మదర్ ఏమో హౌస్ వైఫ్. ఏం పేరు నాన్నగారి పేరు? కొండవీటి రాజశేఖర్. అమ్మ? శైలజ. ఎంతమంది అన్న అన్నదమ్ములు? నేను, మా తమ్ముడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సాఫ్ట్వేర్. విశాఖపట్నం హార్డ్వేర్, రఫ్ అండ్ టఫ్. అందరు కదా. మనస్తత్వం అయితే చాలా సాఫ్ట్వేర్ నువ్వు, కానీ వర్డ్స్ ఉంటాయి చూడు, అది హార్డ్గా వస్తాయి కాబట్టి అట్లా అంటున్నా హార్డ్వేర్.
అన్నదం అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఇంకెవరు లేరు. అక్క చెల్లెళ్ళు లేరా? లేరు, నేను బ్రదర్ ఇద్దరు. అంటే అక్క చెల్లెళ్ళు లేరు అనే ఫీలింగ్ నీకు తెలీదా లేకుంటే జనరల్గా? లేదు, మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఉంది, మా ఓన్ సిస్టర్ టైప్ అయింది. తెలుసా? అక్క యూఎస్లో ఉంటుంది. అక్క చెల్లెళ్ళు అనే ఫీలింగ్ అయితే తెలుసా? తెలుసు, రెస్పెక్ట్ అదంతా తెలుసా? ఏం చేస్తావు? వర్క్ ఏం చేస్తావు? ఏం పని చేస్తావు? నేను యాక్చువల్గా ప్రొఫెషనల్ డాగ్ ట్రైనర్ని. డాగ్ ట్రైనర్? యా, నెంబర్ ఆఫ్ డాగ్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ షోస్, డాగ్ షోస్ ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా? యా. సూపర్. అంటే ప్రొఫెషనల్ ట్రైనర్ నువ్వు? యా. అంటే కుక్కలకు ట్రైనింగ్ ఇస్తావా? అంటే నాకు కొద్దిగా ఆడపిల్లలన్నా కుక్క పిల్లలన్నా బాగా ఇష్టం. దానివల్ల అలా ప్రేమిస్తూ ఉంటాను వాడు. ఎట్లన్నా కుక్క ఒక మనిషి చెప్తే ఎట్లా నువ్వు ఎట్లా ట్రైన్ చేస్తారు ఆ ట్రైనింగ్? దాని మైండ్ సెట్ చూసి ట్రైన్ చేయాలన్నమాట. అంటే మనం చెప్పే విధానం దానికి ముందు నచ్చాలి, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో ముందు మనకు తెలియాలన్నమాట. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడితే విశ్వాసం లేని కుక్క విశ్వాసం లేని కుక్క అనే డైలాగ్ అంటారు. నిజంగా కుక్కకు విశ్వాసం ఉండదా? ఉంటుంది. విశ్వాసం లేని కుక్కలు ఉంటాయా? ఉంటే మనుషుల్లో ఉంటారు కొంతమంది, వాళ్ళని విశ్వాసం లేని కుక్కలతో పోలుస్తారు. మనుషులు బెటరా కుక్కలు బెటర్నా? కుక్కలే బెటర్. అది బల్ల పక్క బల్లు ఉంటే తిండి గుద్దేస్తాను అంతేనా? ఎందుకు అంటే కుక్కలకి మనుషులకి గల తేడా, ఒక మేజర్ తేడా చెప్పు. మనుషులు ఏంటంటే టైం బట్టి మారిపోతూ ఉంటారు, డబ్బును బట్టు టైం బట్టు వాళ్ళ అవసరాలు బట్టి మారిపోతూ ఉంటారు. అదే డాగ్ అనుకోండి ఎల్లకాలం మనతోనే ఉంటుంది. ఎందుకు కుక్కలు కూడా మన ఇంటికాడ పెడితే మన ఇంటికాడ తిని ఎదుటో ఇంటికాడ పెడితే వాడు తిని ఆడబోబో అంటే మరి అవిట్లా అవి కామన్, దానికి ఎక్కడ ఆకలిస్తే అక్కడికి వెళ్తూ ఉంటాయి. కానీ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ దగ్గర మాత్రం విశ్వాసంగా ఉంటాయి. అదే తేడా అంట. కుక్కని నువ్వు ఎలా లోపరుచుకుంటావునా నువ్వు చెప్పేటట్టు? 4 to 5 months అప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఎనీ పప్పి, ఎనీ డాగ్ ట్రీట్స్ ఉంటాయి వాటికి. డాగ్ ట్రీట్స్ ఉంటాయి, బిస్కెట్స్ అని అలా కొన్ని జర్కీస్ అని ఉంటాయి. అవి ఇస్తూ దానికి ట్రీట్ ఇస్తూ మనం నేర్పించాలి, ప్రాక్టీస్ చేయించాలి. అలా నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ చేపిస్తే ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. ఆల్మోస్ట్ 25, 30, 40 ఐటమ్స్ పైన ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ద ఓనర్. వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఎలా కావాలో చెప్తే దాన్ని బట్టి మనం ఇవ్వాలన్నమాట. తొందరగా నువ్వు చెప్పిన మాట తొందరగా రిసీవ్ చేసుకున్న జాతి కుక్క ఏది? జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్ అంతే తెలివైన కుక్క అది. కాస్ట్లీ, దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అంటారా? అంటే డిపెండ్స్ మన దాన్ని ఏమంటారు, మన కెపాసిటీ బట్టి మనం ఎంత పెడితే అట్లా అని చెప్పి. సో పిచ్చి కుక్కలు ఉంటాయి కదా కొన్ని, పిచ్చి కుక్క అంటారు కదా, అంటే చెప్పినా కానీ వినకుండా నీ ట్రైనింగ్కి నిన్ను ఇబ్బంది పెట్టే కుక్క జాతి ఏది? నన్ను ఇబ్బంది పెట్టేది ఎక్కువ ల్యాబ్. సార్ అవి ముద్దుగా గారాభంగా పెరుగుతాయి ఇంట్లో. మనం చెప్తున్నప్పుడు వాడికి ఏంటంటే కొంచెం చిరాకుగా ఉంటుంది, కానీ అవి కూడా చాలా బాగా చేస్తాయి. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో ఒక ఇంట్లో కొంచెం డబ్బులు ఉన్నాయంటే లేదా ఆడపిల్లలు ప్రేమించి మోసపోయి కానీ ఎదుటి వ్యక్తిని ఇష్టపడి కొంచెం బాధలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది మెంటల్ డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కుక్కలను పెంచుకుంటుంటారు. వాళ్ళు కేవలం వాటిని నమ్మడం బెటర్, మనిషిని నమ్మొద్దు అని. అలా అని కాదు, వాళ్ళు కొంచెం వాటితో టైం స్పెండ్ చేస్తే కొంచెం మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ అవుద్ది అన్నమాట. వాటికి సంబంధించిన జాతులు ఏముంటాయి? ఈ లాబ్రడార్, బీగిల్, పగ్. అంటే లేడీస్ ఈజీగా మెయింటైన్ చేసే డాగ్స్ అన్నమాట. సింపుల్గా వాకింగ్ తీసుకెళ్ళడానికి. ఒకటే కానీ బొచ్చు ఇదంతా ఇట్లా ఉంటాయి. దాన్ని షిడ్జో అంటారు దాన్ని. షిడ్జో అవి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ, బాగా కేర్ తీసుకోవాలి వాటి మీద. అట్లా ఇప్పుడు ఎవరు వచ్చినా చంపేయాలి, కరిసేయాలి అనేవి కొన్ని ఉన్నాయి బ్రీడ్స్. రాట్ వీలర్, బెల్జియం మెన్లైజ్, ఇలా కేన్ కార్సో, కొన్ని బ్రీడ్స్ ఉంటాయి. అవి అనుకోండి హ్యాపీగా తాళా లేకుండా కూడా మనం వెళ్ళి బయటికి వెళ్ళి అనుపనులు చూసుకునేవచ్చు. అలా పీకేస్తాయి. ఏమైనా వీక్ నేను ఆడ ఏమైనా పట్టుకునే నాకు ఇప్పటికీ 28 పట్టుకున్నా. అవును, అవి కరెక్ట్ ఫోకస్ ఎక్కడ చేసారా కుక్కలు? కొన్ని కరెక్ట్గా ఎక్కడ ఫోకస్ చేసి కరుస్తాయి? మనం బ్యాడ్ లక్ అయితే ఎక్కడ కరిచేస్తాయి. పిక్కలు ఎందుకు పట్టుకుంటాయి? వాటికి పిక్కలు ఎందుకు ఇష్టం? కొద్దిగా అక్కడ కండ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే. అట్లానా? అయితే దానికి ఈజీగా ఉంటుంది పట్టుకుంటానికి. అట్లా. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ ట్రైనింగ్ అంతా? 25 years. 25 years. ఎంత వస్తుంది నీకు ఇన్కమ్? అడగొచ్చా మగవాళ్ళ? పర్లేదండి, పర్లేదు, అడగచ్చు. 40 to 50K వస్తుంది. 50 వస్తుందా?
మంచి సెట్ అయిపోయినావు. అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద సెక్యూరిటీస్లో సిస్టమ్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అందులో డాగ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. వాటికి కూడా ట్రైనింగ్ చేస్తారు మీరు? లేదు లేదు, నేను సివిలియన్ అన్నమాట. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఏ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్లో ట్రైనర్స్ ఉంటారు, డాగ్ ట్రైనర్స్. వాళ్ళే చిన్నప్పటి నుంచి పెంచి సపరేట్ ట్రైనింగ్ ఇస్తారు ఫ్రమ్ 4 months to 9 months. 9 monthsలో ఆ తర్వాత వాడు సర్వీస్లోకి జాయిన్ అయిపోతాడు. ఒక మినిమం కుక్క లైఫ్ ఎన్ని రోజులు బతుకుతుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుందన్నా? అంటే మ్యాక్సిమం 12 to 14 years, 16 years కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ అవర్ మెయింటెనెన్స్ మీద 16-17 years కూడా బతుకుతుంది. డైలీ గ్రూమింగ్ చేయాలి, వాకింగ్ చేయించాలి, ఎక్సర్సైజ్ చేయించాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. అది కాకుండా మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో పెంచాలన్నమాట. ఇప్పుడు కొన్ని కుక్కలు వీడియోస్ అవి చూస్తుంటాం కదా, మనం చెప్పిన పని కూడా చేస్తుంటాయి. ఎందుకు అవి ఎట్లా చేస్తాయి? అంటే దానికి అటాచ్మెంట్ ఉండాలి బాగా, డాగ్కి మనకి బాగా అటాచ్మెంట్ ఉండాలి. మనం పక్కనే పడుకోబెట్టుకుంటాం అలా, ఇంట్లో మనిషిలో చూసుకోవాలన్నమాట. అంటే కొన్ని వీడియోస్ చూసిన నేను చాలా, ఆ డాగ్స్ తోటి కూడా మరి లేడీస్ అట్లా ఉన్న పరిస్థితి ఏంటి? ఎలాగా? సారీ, వాళ్ళు కూడా వాటితో కూడా సెక్సువల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఫేక్ చూపెట్టాలి వీడియోలు కొన్ని? అట్లా ట్రైనింగ్ చేస్తారు ఏమన్నా? అలా ఏముండవు, అలాంటి వీడియోస్ ఉండవు, అలాంటి ట్రైనింగ్స్ కూడా. నేను ఒకవేళ వీడియో చూపిస్తే నేను ట్రై చేస్తాను వేరే వాళ్ళకి. నిజమన్నా, నాకు అనిపిస్తుంది మా డాగ్కి ఫీమేల్ సెట్ అవ్వట్లేదు అంటారు అలా. అయితే నేను చాలామంది డౌట్, ఇది నాటకాలు చేయదు, ఓవర్ యాక్ట్. ఇది నిజంగా ట్రూగా చాలామంది డాగ్స్ ఫీమేల్ ఇవన్నీ నేను చాలా వీడియో చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎందుకు వీళ్ళకి ట్రైనింగ్ చేస్తారు? ఏం రోగాలు అట్లాంటివి ఏం రావా? అసలు వీళ్ళు సెక్యూరిటీస్ లేవు, ఏం లేవు, అసలు దరిద్రమైన ముండలు వీళ్ళు అసలు ఏడికెళ్ళి వచ్చారనే ఆలోచన ఉంటుంది. యాజ్ ఎ డాగ్ ట్రైనర్గా నువ్వు వాటికి ఉండే ఆ సొల్లు కానీ ఈవెన్ ఆ స్పెమ్స్ కానీ అట్లాంటివి కానీ వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, వైరస్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది యాక్చువల్ కరెక్ట్ కాదంట. అయితే ఈ డాగును పిల్లలు పుట్టించే కార్యక్రమాలు కూడా, సంతానోత్పత్తి కూడా చేసేవాటను, అవి దాదాపు ఒక 3-4 వేలు చేసాం. ఏం చేపిస్తావు? కప్లింగ్ మీద దడదడ. అది ఎట్టా ఎట్లా అంటే రింగ్లో ఫింగర్ పెట్టిన అంతేనా? ఆ ఫింగర్ మరి రింగ్ అంటే అన్నీ ఉంటుంది కానీ ఫింగర్ అయితే యాక్టివ్ ఉండాలంటే ఏం చేయాలి? యాక్టివ్ ఉండాలంటే మంచి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి, కేర్ ఉండాలి. ఎంత తీసుకుంటారు బ్రదర్ అట్లా? డిపెండ్స్ ఆన్ బ్రీడ్స్. మీడియం బ్రీడ్స్ అయితే 3,000 to 5,000. అంటే బ్రీడ్స్ అంటే క్రాసింగ్, అంటే చిన్న బ్రీడ్లు అయితే 3,000 to 5,000 అలా ఉంటుంది. కొన్ని జైంట్ బ్రీడ్స్ ఉంటాయి కదా పెద్దవి, వాటికైతే 5,000 to 7,000 అలా చార్జ్ చేస్తాం. 3 times మేటింగ్ చేపిస్తాం. డూయింగ్ మీడియేషన్ ఆఫ్ బ్రోకరేజేషన్ ఇన్ కుక్కల మధ్యలో పెట్స్. మనం సంబంధాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పాపం వాటికి ఎవరు చూస్తారు? మాలాంటి వాళ్ళు తప్ప. అయితే వాళ్ళకి ఆ పిల్లలు ఉంటాయి కదా, ఇప్పుడు చాలా షార్ట్ టైంలో 1 time 2 times మ్యాచ్ అవుతాయి, మ్యాక్స్ 1 timeకి అయిపోతాయి. యాక్చువల్గా రూల్ ప్రకారం 1 time చేస్తే ఎన్నఫ్, బట్ ఎందుకైనా మంచిదని ఇంకో 2-3 times చేపిస్తారు. ఎందుకైనా మంచిది కరెక్ట్. వాటిని మధ్యలో వదిలేలేం కదా బాబు. ఆడ అంటే అడగాలని కాదు కానీ కుక్కలను పట్టుకొని వస్తారు కదా, ఇప్పుడు లేడీస్ వస్తారు, వస్తారు, అప్పుడు నువ్వు కూడా ఉంటావు ఆడ, చూస్తారా అట్లా? ఐ టోల్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ లేడీస్. వెళ్ళిపోమంటావు? ఎందుకు? కదా వాళ్ళకి టెంప్ట్ అవుతారా, నువ్వు టెంప్ట్ అవుతావు? వాళ్ళకి ఇబ్బంది అని నేను వెళ్ళిపోమంటావు. అట్లా ఒక్కొక్క కాస్ట్, మినిమం కాస్ట్ డాగ్ ఎంత ఉంటుంది, హైలీ కాస్ట్ డాగ్ ఎంత ఉంటుంది? అంటే మినిమం పామరేనియన్స్ అయితే 5,000 అలా ఉంటాయి, మంచి క్వాలిటీ. ల్యాబ్, జర్మన్ షెపర్డ్ ఇవన్నీ 15,000 to 20,000 నుంచి బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి అన్నమాట. ఎంత ఉంటుంది మ్యాక్సిమం డాగ్ కాస్ట్? ఎంత ఉంటుంది? మీ ఆస్తి అంతా అమ్మేసినా దానికి తగ్గట్టు డాగ్ ఉంటుంది. అంత కాస్ట్ ఉంటుందా? అంటే చూడు, 1 ఎకరం పొలం తెస్తే మంచి డాగ్ వస్తుంది. ఎందుకన్నా అట్లా చూస్తే లారీలో కింద దాని కింద దీని కింద వాడు చచ్చిపోయినాయి. జర్మన్ షెపర్డ్స్ అవి కొన్ని డాగ్స్ ఉంటాయి. మా దగ్గర పెంచావా? ఎందుకు పెంచానన్నా, ఇప్పుడు డాగ్ లవర్ నేను. ఇక్కడ హైదరాబాద్లో 1 house లేదు కాబట్టి కొంచెం పెంచాను, కానీ 1 house ఉంటే ఖచ్చితంగా పెద్ద జర్మన్ షెపర్డ్ కింద ఉంటుండే. అయితే ఒక మనిషి కుక్క చెప్తే, కుక్క మనకు ఏం చెప్తుంది, దాని మనసులో ఏముంది, అది ఎట్లా ప్రవర్తిస్తుందని పసిగట్టే నువ్వు ఒక జంతువునే నీ చేతిలో ఒక గ్రిప్లోకి తీసుకొని దాన్ని ట్రైన్ చేసే నువ్వు లైఫ్లో ఎందుకు తీసుకోలేకపోయావు? అంటే నేను బ్లైండ్గా నమ్మేస్తాను అందరిని. ఏమైంది? విషయం ఏంది? పరిస్థితి ఏంది? ఎందుకు నువ్వు అట్లా ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది? ఒక మనిషిని అర్థం చేసుకోలేవా? అర్థం చేసుకున్నా తిరిగి మోసం చేస్తున్నారన్నమాట. అది నాలో ఉన్న ఒక లూప్ హోల్ అనుకోండి. వీక్నెస్.
ఎట్లా మరి కంట్రోల్ చేసుకో. ఇప్పుడు ఒక జంతువు నేను ఇట్లా చేసుకొని దాన్ని పర్టికులర్గా ఇందాక చెప్పాను కదా, జంతువులు వేరు మనుషులు వేరు. మనుషుల్లో విశ్వాసం ఉండదు, అందరికీ కాదు, కొంతమంది. ఇప్పుడు ఒక కుక్కకి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తావు నువ్వు? అరౌండ్ 3 to 4 months. మరి ఇంకా బాగా నేర్చుకున్నామైతే 2 months ఈజ్ ఎనఫ్. మరి 10 నుంచి 12 సంవత్సరాల లైఫ్ నీ చేతిలో ఉన్నాక కూడా ట్రైన్ చేయలేకపోయినావా? అవ్వలేదు, అన్కంట్రోలబుల్ అయిపోయింది. దానివల్ల తప్పు ఎక్కడ సైడ్ అంటావు? ఆపోజిట్, బోత్ సైడ్స్ నిర్మోహమాటంగా ఒప్పుకుంటాం. ఏమో నా తప్పు ఉండొచ్చు, మేబీ అవతల వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చపోవచ్చు, బట్ లాస్ అయింది నేను. సో 4 years నుంచి 5 years నుంచి ఒంటరిగా ఉంటూ ఒక మంచి మన జీవితంలో అంటే కలిసిమెలిసి మనకు సపోర్టివ్ ఉండే పర్సన్ ఉండడం వేరు, లేకపోగా సింగిల్గా ఉండడం వేరు. ఈ 2 లైఫ్ల్లో ఏది బెటర్ అనిపించిందన్న నీకు? తన ఫ్యామిలీ లైఫ్ బెటర్గా ఉంటుంది ఎవరికి, కామన్గా. టైంకు తిని టైంకు ఉండి. ఇప్పుడు ఏదైనా ఒక పండుగ వచ్చినప్పుడు తెలుస్తుంది ఒక బ్యాచులర్ బాధ. అందరూ షాపింగ్కి వెళ్తారు, బాయిలు చెప్పుకుంటే వెళ్తారు ఇళ్ళ ముందు పక్కింటి వాళ్ళు. మనం మేడ మీద నుంచి ఏడుస్తాం తప్ప ఇంకేమో. అలా ప్రతి పండగకి నేను ఏడుస్తాను అంట. ఫ్యామిలీ ఉంటే అలా పిల్లలు ఉంటే అలా తిరిగే ఉండు కదా నేను కూడా అనుకుంటాను. ఆ పరిస్థితి ఇంకెవరైనా కల్పించారా, లేకుంటే మీలో మీకు క్రియేట్ అయ్యే ఆ పరిస్థితికి వచ్చిందనా? అలానే కాదు, ఇండివిజువల్గా అలా క్రియేట్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్. అప్పటి నుంచి నువ్వు కొంత అండర్స్టాండింగ్స్ లేవు, దానివల్ల వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటుంది, మంచిగా హాయిగా ఉంటుంది. తన లైఫ్ తనది, నీ లైఫ్ నీది. అంతే. నువ్వు ఎప్పుడన్నా గుర్తొచ్చే జ్ఞాపకాలు ఇట్లాంటి లైఫ్లు ఉండకూడదు, సజెషన్ సలహాలు ఎవరికైనా ఇచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తావు అట్లా? నేనే ఫెయిల్యూర్ని, ఇంకా నేను ఎవరికి ఇస్తాను? ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఫెయిల్యూర్ అట్లా కాదు. ఎప్పుడు ఒక మంచి ఫెయిల్యూర్ అవ్వదు, రిజల్ట్ తర్వాత సచిన తర్వాత వస్తుంది. నువ్వు ఫెయిల్ అయ్యావు, సక్సెస్ అయినా నువ్వు పోయిన తర్వాత తప్ప అప్పటిదాకా సక్సెస్ అవ్వడానికి ట్రై చేసావు కదా. ట్రై చేశాను కదా, మ్యాక్సిమం ఐ థింక్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. ఒకవేళ మళ్ళీ లూజర్ అంతే. సరే సరే అన్న, నేను మళ్ళీ ఒక మాట అడుగుతా. లైఫ్ ఇక ముందు ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక మనిషి ఒకే చెట్టు కింద బతకాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద భారీ వృక్షం కింద ఎన్నో చెట్లు మొలుస్తాయి కింద. ఎందుకంటే ఆ విత్తనాలు ఆ చెట్టు అయి ఉండొచ్చు, లేదా ఆ చెట్టు మీద ఆ వాలేటటువంటి పక్షులు తీసుకొచ్చిన విత్తనాలు అయి ఉండొచ్చు. కింద ఏ చెట్టు అయినా మొలవచ్చు దాని కింద. దూరం నుంచి వేప చెట్టు ఉంది, వేప చెట్లే మొలుస్తాయి అన్నట్టు కదా, మామిడి చెట్టు కూడా మొలవచ్చు. అలాగా మీ లైఫ్లో కూడా ఏదన్నా ఒక అద్భుతం జరిగి మంచిగా రేపొద్దున ఇంకొక అమ్మాయిని చూడాలి, చాలాసార్లు వీడియోలో చూసా, చూడండి పెళ్లి కూతురు చూడాలని అని అంటుంటారు. అది నిజానికి అంటావా? 2 years అవుతుంది, నిజంగానే అడుగుతాను. నిజమే, ఆకలేస్తుంది అంటే అన్నం పెట్టండి అంటారు కదా. అవును. అలాగే నాకు దాహం వేస్తుంది, పిల్లల్ని చూడండి అంటున్నాను. తప్పు కాదు కదా, నేనే ఎవరినైనా 1000 రూపాయలు ఇవ్వడంటే తప్పు, అంతేనా? అవును. నాకు కడుపు నింపడానికి ఒక లేడీని చూడండి అంటున్నాను. కడుపు నింపడానికి ఆమె కడుపు నువ్వు నింపుతావా, నువ్వు కడుపు ఆమె నింపల్లా? ఎవరి కడుపు ఎవరు నింపినా ఒక లేడీ కావాలని అనుకుంటున్నావు, ఒక తోడు కావాలనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే ఈ ఇంటర్వ్యూ కనుక చూసి ఎవరన్నా, చాలామంది ఉంటారు అభాగ్యులు, అమాయకులు, ఆడపిల్లలు మోసం చేయబడ్డో, మోసం చేయాల్సిన అవసరం వచ్చి చేసావు, లేకుంటే నిజంగానే క్రూరత్వంగా చేసి ఈరోజు రియలైజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ నువ్వు కనుక నిజంగా వాస్తవాన్ని కోరుకుంటూ ఒక అమ్మాయి దగ్గర ఏం కోరుకుంటున్నావు, ఏం కావాలా? అంటే మంచిగా మా మదర్ని చూసుకొని చక్కగా ఒబ్బడిగా కుదురుగా ఫ్యామిలీ అందరిలో కలిసిపోయేలా ఉండాలి. ఏ ఇయర్ అన్నా నీ డేట్ ఆఫ్ బర్త్? మొన్న 27 - 32 / 2/18 or 19. ఎంత ఉండే? ఏ ఇయర్ నీది బర్త్ ఇయర్? అదే August 15 దాటాక ఏమొస్తుంది, అటు ఇటుకి మధ్యలో. అవునా? రైట్. ఇప్పుడు మోర్ దెన్ అంటే ఎందుకంటే వీడియో చూసి ఎవరన్నా ఎట్లనే సంబంధాలు వస్తాయి, ఏజ్ ఎంత అది ఇది అంటారు, కలర్ వేసినట్టు మంచిగా నిగనిగలాడుతున్నాయి. తప్పదు కదా, బయటకు వచ్చినప్పుడు మీరు ఎలా మేకప్ అయ్యి వెళ్తారో మనం అలా. అయితే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంట్లో తల్లిదండ్రులకు ప్రాముఖ్యత ఇచ్చి మాత్రమే నువ్వు సింగిల్గా ఉండే నిర్ణయం తీసుకున్నావా? తల్లిదండ్రులకి ఇప్పుడు దాదాపు నీ ఏజ్తో కంపేర్ చేస్తే నీకన్నా దాదాపు 10 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, 10-15 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు నాతో పాటు పెళ్ళైన మా ఫ్రెండ్స్కి పిల్లలు పెద్దవాళ్ళు వచ్చి కాలేజీలకు వచ్చేసారు. బాధపడుతుంటావు వాళ్ళని చూసినప్పుడల్లా, కొంచెం ఏంటబ్బా ఇదైంది నా పరిస్థితి ఎట్లని. ఆ భగవంతుడు నిజంగా మంచి మనసులకు మంచిగా చేస్తాడని కనుక నువ్వు విశ్వాసంగా ఉంటే నీకు విత్ ఇన్ షార్ట్ టైం మంచిగా జరుగుతుంది.
నీకు మంచి జరుగుతుంది, ఓకే జరగాలని కూడా ఆశిస్తే నీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఓకే, ఇలా మీ స్టూడియోలో చేసేసుకుంటాను. ఈ వీడియో చూస్తే వాళ్ళందరూ ఒక అమ్మాయి దొరికితే CBS అని అంటగట్టుడు కాదు, మంచి వివాహం చేద్దాం లీగల్గా. ఫస్ట్ అంతా క్లియర్ కదా, క్లీన్ అవుట్ కదా, గ్రౌండ్ ఖాళీ ఉంది ఇప్పుడు, పక్క ఎవిడెన్స్. ఇప్పుడు వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ ఏదైనా అడుగువచ్చు, ఎనీ బాల్ ఎనీ సెంటర్, అంతేనా? అయితే అడగొచ్చు ఓపెన్. ఇప్పుడు లైఫ్లో నువ్వు ఇంత స్ట్రగుల్ ఇంత స్ట్రగుల్ అవుతుంటావు లైఫ్లో, ఇట్లా అన్నారా నీ దగ్గర ఇంటికి లేవు, నీకు నాకున్నాయి, అదే ఉన్నాయి అసలు నేను కూడా ఇంత స్ట్రగుల్ అయ్యా నువ్వు, ఒక పెయిన్ తెలుసు, ఒక కుటుంబ వ్యవస్థలు పెరిగినవి, అమ్మ నాన్న తమ్ముడు అన్నదమ్ములు అందరు వాల్యూ ఉంది. నువ్వు చేసే వీడియోస్ అవి పిచ్చియా మంచియా నాకు తెలుసు, కానీ యాజ్ అ వ్యూవర్గా కొత్తగా కనుక వీడియోని చూస్తే ఈడ వడరా జఫాగా నా కొడుకు ఇట్లా బూతులు తిడుతుండు, వీడు అమ్మాయి లేరా, ఇంకా అక్క చెల్లెలు లేరా, వీడియోని ఇట్లా మాట్లాడుతుండు అని అంటే కనుక దానికి నువ్వు ఇచ్చే సమాధానం? అన్ని వీడియోస్ చూడండి, నంబర్ ఆఫ్ వీడియోస్ చూడనయా, నేను అదొకటి నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదొకటి వీడియో చూసాను అనుకో, ఇప్పుడు ఈ అన్ని వీడియోలు చూడాలంటే కొంచెం మంచిగా ఉండాలి, కానీ వీడియో చూస్తేనే నువ్వు CBS Creations 2 అనే ఛానల్ పెట్టాను, అందులో ఏమైంది అడ్డమైన బూతులు తిడతాం, ఆ ఛానలే దానికి. అమ్మల్ని, అక్కల్ని, పిల్లల్ని, పక్కింటోడి పిల్లని, ఎదురింటోడి పిల్లని అందరం తిడతాం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకే ఆ ఛానల్ అట్లా. ఎందుకట్లా మరి? ఫస్ట్ మామూలుగా చెప్తాం, వెళ్ళలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? నేనైతే వదిలిపడేస్తా, లేదంటే చూస్తే నా ప్రసారం డైరెక్ట్ కూర్చుంటే పోయి. ఓకే, నేనైతే అవతలోడి తాడు తెగే వరకు అలా వేసుకుంటూనే ఉంటాను, ఇద్దరు బాయ్ ఆర్ గర్ల్ ఆర్ మెన్ ఆర్ ఉమెన్, అలా అంతే. గట్టిగా గంత బూతులు, అమ్మ నా బూతులు తిట్టడం ఏందన్నా? అలా వచ్చినాయి అంటే అట్లా సిగ్గు అనిపించదు కనీసం, రేపు పొద్దున నా ఫ్యామిలీని అంటారేమో వీళ్ళు అని. ఆల్రెడీ దానివల్ల కూడా బోల్డ్ డిస్ప్యూట్స్ వచ్చాయండి. నీకు రెండో దానికి కూడా పిల్లని ఇవ్వకుండా పిల్లలు సంబంధాలు చూసినా చెడిపోయినాయి అంటే నిజమేనా? ఏమనేవాళ్ళు, వాళ్ళ రీజన్ ఏం చెప్తారు? అంటే మా అమ్మాయిని అలా తిడతాడేమో అని చాలామంది ఆల్మోస్ట్ 30 మ్యాచెస్ వరకు చూస్తాను. ఈ వీడియోలో ఈలనే ఇట్లా తిడితే, అది కాకుండా గెటప్ ప్లేస్ ఉంది కదా, ప్రేక్షకులేమో ఏంటి అని కామెంట్ల మీద కామెంట్లు పొలవమని పెట్టేసేవాళ్ళు. వాళ్ళకే ఇంట్లో 4 పోలో జోకులు వేసుకుని పడుకుంటారు. మనకు అలాగ అవ్వలేదు. ఆ గెటప్లు చూసి సగం మంది తేడాగాల్లా ఉన్నాడని కొంతమంది ఏమో అమ్మ బాబు భయంకరంగా ఉన్నాడు, ఫోటోలో ఒకలా ఉన్నాడని అవి ఒక 40-50 పోయి లాస్ట్కి ఇలా ఓన్లీ సింగిల్ మిగిలిగాల్సి వచ్చింది. అయితే నువ్వు ఇంత స్ట్రగుల్ చేస్తున్నావు నా లైఫ్లో, ఇవన్నీ నా లైఫ్కు ఇంత ఆటంకం కలిగిస్తున్నాయి, ఇంత ప్రాబ్లం చేస్తున్నాయి నన్ను, ఇలాంటి వీడియోస్ నాకు అవసరమా అని అనుకోలేదు ఎప్పుడు? అనిపించింది. మరి ఎందుకు మానేయాలి? డబ్బులా, పైసలా? అదొక మానియా టైప్ అయిపోయింది. ఈరోజు చేయలేదు అనుకోండి వీడియోస్, ఫెడప్ అయిపోయి ఈరోజు రేపు 3 రోజులు 4 రోజులు ఆపేసాను. తర్వాత ఏంటంటే అదొక ఇన్నర్ ఫీలింగ్, కామెంట్స్ ఏం పెడుతున్నారు, పోయాడు అనుకున్నారు, లేకపోతే భయపడిపోయాడు అనుకున్నారు, ఇలా పెడతారేమో అని చెప్పేసి నేను మళ్ళీ కంటిన్యూషన్ చేయవలసి వచ్చింది. చేయాల్సిందే. అంటే పర్సనల్గా ఎవరి మీద గ్రెడ్జ్లో ఉండవు, అలా చెప్పి చాలామంది కంట్రోల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాతో తిట్లు తినించుకుని మంచిగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ దగ్గరికి వచ్చేసరికి, అంటే మీ వ్యక్తిత్వాలను మీరు చేసే కాంట్రవర్సీ వీడియోల దగ్గరికి మాట్లాడే ముందు నీ పర్సనల్ లైఫ్ కొంతమందికి తెలియకుండా మాట్లాడుతున్నా, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నీ బెస్ట్, వీడు నా ఫ్రెండు, వీళ్ళు నాకు సహకరించింది అనే పర్సన్ పేరు చెప్పేది ఏమన్నా ఉందా? దినేష్ అని ఉన్నాడు మా ఫ్రెండు, ఫస్ట్ నుంచి బాగా క్లోజ్. ఎక్కడ ఉంటాడు? గాజువాకలో. రెగ్యులర్ కలుస్తుంటారా? రెగ్యులర్. సిట్టింగ్ ఫ్రెండా, క్లాస్మేటా? క్లాస్మేట్ కాదు, ఓన్లీ బ్యాచ్మేట్, కాలేజ్ మేట్. నీకు అన్ని బెస్ట్ ఫ్రెండ్ అంటావు? బెస్ట్ ఫ్రెండ్. అలాగే ఇంకా బాగా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి అని, వాసు గారు అని, అలా ఉన్నారు. వాళ్ళతో ఏదన్నా శ్రీనివాస్ అని. బెస్ట్ థింగ్ ఏమన్నా ఉందా వాళ్ళతో? గొడవలు అట్లాంటివి ఏమైనా, కామన్ ఫ్రెండ్షిప్ గురించి ఏమన్నా? ఎవరి దగ్గర? వాళ్ళ దినేష్ అనే వ్యక్తి వాళ్ళతో ఏమన్నా నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఏమన్నా, బ్యాడ్ ఆర్ గుడ్? దినేష్తో ఇప్పటికీ గుడ్డే, మంచిగా. కానీ ఒకసారి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అది హేట్రెడ్ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. అవును, బెస్ట్ ఫ్రెండ్సే శత్రువులు అయ్యేది. నీకు శత్రువులు ఎవడో ఉంటాడు. నేను లాస్ట్ టైం వీడియో కూడా చూసి చెప్పిన కదా, శత్రువు అనేటోడు ఎవడు ఉంటాడు, బెస్ట్ అయ్యి ఉండి మన గురించి తెలుసుకున్నాడే వాటికి అపోజిట్గా మాట్లాడి శత్రువు తయారవుతాడు మనకు. అంత తప్ప వేరేటోడు ఎవడో వచ్చేటారు మన గురించి తెలియనివాడు శత్రువే కాదు. అన్నీ తెలిసి మోసం చేసినోడు శత్రువు అవుతాడు కదా. ఫ్యామిలీ దగ్గరికి వస్తానా, అమ్మ ఏజ్ 60+ ఉంటుంది అనుకుంటా, 60+. నాన్న ఉంటాడు.
ఎప్పుడన్నా నాన్న గురించి కానీ అమ్మ గురించి కానీ ఎప్పుడన్నా ఆలోచిస్తావా? ఆలోచిస్తూ ఉంటాను. కాకపోతే మా డాడీకి ఏంటంటే, అరే నువ్వు చదువుకోలేదు, కంప్లీట్గా సెటిల్ అవ్వలేదు, నేను మంచి పొజిషన్లో చూద్దాంరా అనుకున్నావు. అప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. అందరూ రోడ్డు మీద వెళ్తే పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అప్పుడే మంచి ట్రెండింగ్లోకి వెళ్తున్నాను. అది మా డాడీ చూస్తారు అనుకున్నాను, కానీ చూడలేకపోయారు. వెలుగు చీకటిలోన తోడైని కోవిడ్ సెకండ్ వేవ్లో చనిపోయారు. డాడీకి ఏదన్నా బతుకుంటే కనుక ఈ ఫీల్ వెరీ హ్యాపీ. అదొక్కటే, డాడీ నేను ఇలాగ ఉన్నాను డాడీ, చూడండి అందరూ నన్ను ఏమంటున్నారో అని చెప్తాం అనుకునే లోపు ఆయన పేరు. తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా. అమ్మ గురించింది. అమ్మ మా మమ్మీ ఏంటంటే నా వీడియోస్ చూడరు అసలు. ఫస్ట్ 2-3 చూసారు, తర్వాత ఎప్పుడైతే ట్రోలింగ్ పీక్స్కి వెళ్ళిపోయిందో ఇంకా ఆవిడ కూడా ఫెడ్ ఆఫ్ అయిపోయింది. పొరపాటున ఎవరు వచ్చినా మా అబ్బాయి ఈ ఛానల్లో చేస్తున్నాడు, మా అబ్బాయి ఇలా చేస్తాడని చెప్పరు. చెప్పదు, ఎందుకంటే తిడతారని. తిడతారు. మా ఇంట్లో ఏంటంటే ఊర్లో వాళ్ళందరూ నా ఫ్యాన్స్. అమ్మ 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 మీద నీ ఒపీనియన్ ఏందన్నా? అమ్మకి ఏమన్నా చెప్పాలంటే ఇప్పుడు అమ్మ ఒకతుంది, ఇప్పుడు నీకు సపోర్టు, నువ్వు ప్రతిసారి నాతో మాట్లాడినప్పుడల్లా అమ్మ అమ్మ అంటుంటావు. అంటే అమ్మ ఇంటెన్షన్ ఏంది నీ మీద? నీకు అమ్మకి ఏం చెప్పాలని చూసుకున్నావు, ఏం నిరూపించాలని చూస్తున్నావు ఆమెకి? ఈ వయసులో ఆమెకి ఏ రకంగా సంతోష పెట్టాలనుకుంటున్నావు? మా మమ్మీ అనుకున్న కోరికలు నేనేం తీర్చలేదు మ్యాక్సిమం. మా బ్రదరే చూసుకుంటాడు బాబు. నేను ఏంటంటే కంప్లీట్గా మా మమ్మీ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి ఈసారి అని డిసైడ్ అయ్యాను అనమాట. అమ్మను మందిని పట్టుకుని అమ్మ నా బుద్ధులు లేదు, అమ్మ ఇట్లా ప్రౌడ్గా ఫీల్ అవుతుందా? ఆ ఛానల్లో చేసావు, అందుకే నీ వీడియోలు చూడకపోయేది. ఇప్పుడు ఛానల్ పెట్టాను కదా, తెలిసిన వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేస్తుంది. ఈసారి అన్న మమ్మీ నువ్వు అడిగినట్టు మంచి వీడియోలు చేసి మా అబ్బాయి నరేంద్ర అని చెప్పుకునేలా చేస్తాను, ఓకేనా? అమ్మ పేరు ఏం పేరు అన్నారు? శైలజ. అమ్మ నమస్తే. అంటే అన్న నీకు చెప్పలేని ఫీలింగ్ని నేను చెప్తున్నా. నేను ఒక కొడుకునేమా. ఆయన చేసేది తప్పు కాదు. ఆయన విధానం ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన డాగ్ ఒక కుక్కలకి ట్రైన్ ఇచ్చేటటువంటి వ్యక్తి. అంటే తనలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి ఒక కుక్కని ట్రైనింగ్ చేయగలడు. ఎంత మేధావైనటువంటి బాగా ఆలోచించు. అలాగే ఒక మనిషిని తిడుతున్నాడు, ఒక మనిషిని ఆయనకు నచ్చని మాటలు అంటే తిడుతున్నాడు అని కాదు. ఇప్పుడు జ్వరం వస్తే జ్వరం సంబంధించిన ఇంజక్షన్ ఇవ్వాలి, మోషన్స్ పెడితే మోషన్కి సంబంధించిన ఇంజక్షన్ ఇవ్వాలి. అలాగే మంచి కోసం ఇవ్వాలి, చెడు కోసం ఇంజక్షన్ ఇవ్వాలి. సో ఆ ఇంజక్షన్ అన్న సమాజాన్ని మంచి మార్చడానికో, లేకుంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మార్చి వాళ్ళన్న వాళ్ళు తినడానికో, వాళ్ళ గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి వాళ్ళు మంచిగా ప్రవర్తించాలనే శిక్షణ ఇస్తుండు. అంతే తల్లి, నేను ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఈజ్ ఎ వెరీ గుడ్, మంచోడని గొప్ప వ్యక్తి అని చెప్పను నేను. ఒకవేళ నేను అన్న అంటున్నా అంటే ఆలోచించు, అంత విశ్వాసంగా ఉంటాను నేను అతని పట్ల. తప్పు చేస్తున్నాను అనుకోదమ్మా. ఒక వీడియో చూసి కదా, వీడియో వెనకాల కారణాలు ఇక్కడ జీవితాలు నాశనం అవుతాయి. చాలామంది జీవితాలను నేను నాలాంటి చెప్పి అన్న ఈ ఇష్యూ జరుగుతుంది, దీని మీద మాట్లాడన్నా అని మాలాంటి వాళ్ళు చెప్తేనే దాని మీద ఇష్యూ మాట్లాడి దాని సామరస్యం అక్కడి వరకు కట్ అవుతుంది. చాలా కుటుంబాలు బాగుపడ్డాయి, చాలామంది సమస్యలు మంచిగా అయినాయి. నేను ఈరోజు ఫ్రీగా ఉంటున్నంటే కూడా నరేంద్రన్ ఎంతో కొంత నాకు సహాయం చేశాడమ్మా, మాట తీరు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. అదే తమ్ముడు విషయానికి వస్తే ఏంటన్నా? తమ్ముడు ఏంటి? మా తమ్ముడు ఏంటంటే, నేను మా తమ్ముడు సీతం వాగిట్లో సిరిమల చెట్టు ఉందా, వెంకటేష్ మహేష్ బాబులో ఉంటాం. ఎప్పుడు గొడవ ఆడుకోం, అసలు ఒక మాట అనుకోం, ఒక మాట పట్టింపు ఉండదు, ఏముండదు. ఆడుకుంటాం సరదాగా ఇద్దరు. ఇప్పటికీ మా ఊరు వెళ్తే పండక్కి ఫైటింగ్లు చేసుకుంటాం, ఆడుకుంటాం, జగ్గా అందరం కలిపి ఎంజాయ్ చేస్తాం. తమ్ముడు మ్యారీడా? మ్యారీడ్, 2 పాపలు ఉన్నారు. హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో. మరి తమ్ముడు హైదరాబాద్ ఉన్నాక నువ్వు ఎందుకు రావు మరి? నేను వస్తూ ఉంటానే. నీ వీడియో లూపోల్స్ ఇవన్నీ ఎఫెక్ట్లే మన తమ్ముడి ప్రభావం పడ్డా తమ్ముడి మీద? అలానే ఉండదు, ఆడు అప్పుడప్పుడు బిజీగా ఉంటాడు యాక్చువల్గా. దానివల్ల చూస్తాడు, బాగానే ఉందిరా వీడియో చూసాను అంటే. సరేనా, ఇదంతా ఫ్యామిలీ పక్కన పెడితే ఈ మధ్యలో నీకు సిబిఎస్ క్రియేషన్ అని ఒక ఛానల్ ఉండే. ఆ ఛానల్కు నీకు గొడవలు అయ్యి, ఆ ఛానల్ నీది కాదట, జస్ట్ నువ్వు యాక్టర్ అంట కదా అందులో. అంటే నెలకు పేమెంట్ తీసుకున్నట్టువా? యా. మరి ఇంత డిగ్రీ చదువుకున్నావు, ఇంత మంచి ట్రైనరు,
ఒక ఓన్గా ఛానల్ పెట్టుకోవాలి లేకుంటే ఛానల్ వల్ల బెనిఫిట్స్ అవన్నీ తెలియదా నీకు? అదంతా క్వార్టర్ దెబ్బ. నేను సీరియస్ క్వశ్చన్ అడిగితే మసాజ్ చేస్తాడు. నేను సీరియస్గా చెప్తున్నాను. అవునా? ఐ నీడ్ ఏ క్వార్టర్, హీ నీడ్ ఏ వీడియో. నీ కోటర్ ఇప్పించి వీడియో తీసుకుంటే అయిపోతుంది. ఎవరినైనా అమ్మనా మళ్ళీ ఇప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పు చేస్తాం, ఇంకేం చేస్తాం. లేదా మళ్ళీ అట్లనే కంటిన్యూషన్ చేస్తాం, ఓ పెట్టుకుంటాం, లేదంటే మానేస్తాం, ఇంకో దగ్గర పోతాం. నేను మానేసాను అలా. చీట్ చేశాడు. ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్స్ అనేది కేవలం నిన్ను చూసి వచ్చాయి అక్కడ. నువ్వు నరేందర్ కదా, సిబిఎస్ బాబాయ్ అంటే నువ్వే, సిబిఎస్ అన్న అంటే నువ్వే, సిబిఎస్ అంటే నువ్వే, నేనే. కానీ 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన ఛానల్ని కూడా వదులుకోవాల్సుకోవడానికి భయంకరమైన అంటే పెద్ద కారణం ఏముంది? దాంట్లో ఇన్కమ్ షేర్ చేసుకున్నారా, లేదు మీరు ఏమైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా? మీకు ఏమన్నా అగ్రిమెంట్స్ ఏం లేవు. యాక్చువల్గా నా ఖర్చులు గాటికి ఇస్తూ ఉండేవాడు. ఖర్చులు ఏంటన్నా? మీ ఛానల్ నుంచి నెలకు 50,000 లక్ష రూపాయలు వస్తుంటాయి. యాక్చువల్గా నాకు యాక్సెస్ ఇవన్నీ తెలియదు, అసలు ఎంత వ్యూస్కి ఎన్ని వస్తాయి అమౌంట్ ఇవి కూడా తెలియదు. బ్లైండ్గా ఫ్రాంక్గా 1 మిలియన్కు 1000కి ఎంత వస్తుందో కూడా జీరో నాలెడ్జ్. యూట్యూబ్కి జీరో నాలెడ్జ్, ఓన్లీ వీడియో చేస్తావు అంతే. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే ఎవరిని వచ్చి పలకరిస్తే మాట్లాడేవాడు. అంటే మీకు బాగా ఫాలోయింగ్ ఉందండి, ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారండి అంటే పొంగిపోయాడు అంతే. ఆయన ఎవర్ బాదర్ అబౌట్ మనీ. సో ఫైనల్గా నువ్వు నీ ఫ్రెండ్ని ఏమనుకున్నావు? అంటే ఎట్లా విడిపోయారు? సామరస్యం అవసరానికి ఉపయోగపడనప్పుడు వేస్ట్ అనుకుని ఐ వాస్ క్విటెడ్. గొడవలు ఏం కాలే మీకు? ఏం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విషయం, ఆ ఛానల్ గురించి ఏంది? ఒకటే మాట, పబ్లిక్ తెలియాలి కాబట్టి అడుగుతున్నానా, ఎందుకంటే నువ్వు మోసపోయావని మేము అనుకుంటున్నాం. బేసిక్గా నువ్వు మోసపోయావా లేదని నువ్వే చెప్పాలి. అది ఓకే, నా అవసరానికి ఉపయోగపడని ఛానల్ నాకు అనవసరం, అందుకే అందులోంచి బయటకు వచ్చా. మరి ఫైనల్ సెటిల్మెంట్స్ పేమెంట్స్ ఏం మాట్లాడుకున్నావు? అవేం మాట్లాడవా? మరి కట్ ఇస్ కట్. అట్లేందన్నా మాట్లాడవచ్చు? నేను మాట్లాడవచ్చు. పోనీ మీ ఓడు నెంబర్ రేపు 99-513. చంటి నీ స్నేహితుడు, నీ ప్రాణమిత్రుడు, నీ పార్ట్నర్, నీకు ఈ లైఫ్ను కల్పించినటువంటి వ్యక్తి, ఈ లైఫ్ నీకు ఇచ్చినట్టు. హలో, నమస్కారం చంటి గారు. అన్నా నమస్తే, నేను చరణ్ గురువని. నమస్తే. కొంచెం పక్కన డిస్టర్బెన్స్ ఉంది, నేను ఒక ఇంటర్వ్యూ నుంచి కాల్ చేస్తున్నా. అర్జెంట్ అన్నా, అర్జెంట్ మాట్లాడు, ఇంటర్వ్యూలు ఉన్నా, ఇంపార్టెంట్ అర్జెంట్. ఒక్కటే నిమిషం, నేను మాట్లాడేది కూడా 2 నిమిషాల్లో మాట్లాడేసి, ఎక్కువ మాట్లాడను. డన్. రైట్. ఈ మధ్యలో ఈ కొంతమందిని తీసుకుపోయి ఇప్పుడు కొన్నాళ్ళు తిట్టి, అమ్మనా బూతులు తిట్టి, వాడు అట్లాంటోడు ఇట్లాంటోడు, వాడు ఇట్లా ఓ జఫా గిఫా అన్ని అమ్మనా బూతులు తిట్టి నీ ఛానల్ గ్రోత్ చేసుకొని, వాడు తిట్టడం వల్ల వచ్చిన తిండి తింటూ, వాటి డబ్బులన్నీ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఒకరిని తిడుతూ వచ్చినటువంటి సొమ్మును ఎంజాయ్ చేస్తూ, ఫైనల్గా ఒకరోజు మళ్ళీ వాళ్ళనే కలిసి మీరు తోపులు, మీరు జిందాబాదు, మీరు ఆ పుడింగులు బొచ్చు బొంగు అని కూడా చెప్పుకుంటా అపోజిట్ వాళ్ళు ఉన్నాను అమ్మనా బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు అంటే యాక్చువల్గా తను అప్రోచ్ చేయడం మిమ్మల్ని ఎందుకు గొడవలు ఇన్నాళ్ళు అని అప్రోచ్ చేయడం, మాట్లాడుకున్నాం, బాగానే ఉన్నారు. హాయ్ బాయ్ అంతే. హాయ్ బాయ్ అయిపోయింది అక్కడ. బేసిక్గా దాని గురించి ఏం చెప్తావన్నా, ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తావన ఫస్ట్ నుంచి నువ్వు వీడియోల ద్వారా తెలుసుకున్న విషయాన్ని మాట్లాడి తిట్టి ఫైనల్గా దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వు దగ్గరికి వచ్చిన నీ వ్యక్తిత్వం ఏందో అర్థమైంది. అట్లా అక్కడ పర్సన్ గురించి ఏమన్నా అర్థమైందా? ఫస్ట్ మీరు నా తేడా ఏంటి అని అడిగారు కదా. అవును, డాగ్స్కి మనుషులకి తేడా అది విశ్వాసం లేని కుక్క. అదే ఫ్రాంక్లీ టెల్లింగ్, అంతే. అంత మంచిగా చూసుకుంటాడు, అట్లా అంటాడు, సీరియస్ అంటాడు. అది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వేరే. నిజం చెప్పు, మీడియాకి చెప్తున్నా. నిజమే. ఒరే జఫా, నువ్వు అందరి ముందు ఒకలా ఉంటావు, ఎవరో లేనప్పుడు ఒకలా ఉంటావు. నువ్వు ఎవరో లేనప్పుడు ఎలా ఉంటావు నాకు తెలుసు, పూర్తిగా చదివేశాను నేను, అర్థమైందా? మళ్ళీ కానీ టీటీడీ ఆడేమో అనుకో, కొత్త ఛానల్, అర్థమైందా? నాకు పాత ఛానల్ పేరు వచ్చిందా నీ వల్ల. మళ్ళీ 4 కానీ పట్టుకున్నాను అనుకో వీడియోలు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు తిన్నాగా, ఓకేనా? అసలు అంటే ఫ్యాక్ట్ కాదు అది, అంటే జనరల్గా పబ్లిక్ కనిపించేంత నిజం కదా. కాదు, ఇది నేనేమన్నా నీతో చెప్పిస్తున్నా, డబ్బులు ఇచ్చి వీడియోలు చేయాలని, ఇది నిజమే చెప్తున్నావా? నా ఇండివిజువల్గా మనోడి మెంటాలిటీ ఎలాంటిదో జఫా మెంటాలిటీ చెప్తున్నాం. అది ఇందులో ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేదు,
ఎవరు ఫోర్స్ వల్ల నేను చెప్పట్లేదు. మరి ఎందుకు తీసుకుపోయినావు సోదరా? ఎందుకు తీసుకుపోయా? వీడియోలో బీర్లు అవన్నీ చేసినావు, హంగామా చేసినావు. ఆడు తాగేసి వచ్చాడు ఆల్రెడీ. ఎయిర్పోర్ట్లో కలుసుకున్నాం, మాట్లాడాడు, ఒక వీడియో చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత ఏదో పని ఉండి వైజాగ్ వస్తుంటే అప్పుడు మీటే సరదాగా వీడియోలు చేసాం. ఒక మనిషిని 1 డేస్లో కనిపెట్టేసావులే. ఎందుకు మంచిగా స్నఫర్ డాగ్ని కదా వెంటనే కనిపెట్టేస్తాం. ఎందుకంటే నువ్వు డాగ్ ట్రైనర్ అని చెప్పి ఇట్లా గేమ్ ఆడుతున్నావు వ్యూస్ కోసం. మళ్ళీ ఇప్పుడు నీకు కొత్త ఛానల్ ఉంది కాబట్టి అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఈ వ్యూస్ కోసం వాటి గురించి అంటే నాకు అసలు ఎంత వస్తుందో నాకే తెలియదు ఇప్పటి వరకు. అది కాదు వ్యూస్ కోసం అయితే కాదు. ఇప్పుడు ఇది ఛానల్ పెట్టకపోయినా ఏంటంటే నేను నా ట్రైనింగ్స్ని చేసుకుని జాబ్ చేసుకుని హ్యాపీగా ఉన్నట్టు. కాకపోతే నేను ఇప్పుడు నాకు చెప్పాను కదా, అందరూ ఏమనుకుంటారో. మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పి ఓన్లీ వ్యూస్ కోసం చెప్పిన లక్ష్మీ అమ్మ గురించి మాట్లాడావు ఇంటర్వ్యూలో. ఊరికి నువ్వు వ్యూస్ కోసమే చెప్తాము జస్ట్ అని చెప్పి అన్నావు అక్కడ. మళ్ళీ తేడా కొడితే మళ్ళీ రాడ్ అయిపోద్ది. అదేనా? అంతేనా? పర్సనల్ గ్రెడ్జిలు లేవు అలా అని చెప్పి బడేలు నోటుకు వచ్చినట్టు వాగేమనుకో, చిన్న చిన్న డ్రాయర్లు చెడ్డీలు వేస్తున్నావు కదా, ఇంకా అవి కూడా ఉండవు. యాప్ మంటలో ములగాకులతో సెట్ చేసేస్తాను. ఇంకా మంచిగానే మాట్లాడతాను నీ గురించి, తప్పు ఎప్పుడు మాట్లాడలే. కరెక్టే, మేము ఎన్ని తిట్టుకున్నా అలా మామూలుగా అనుకున్నాం. బడేల్ రాజా అంటది. ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడైతే, బయట ఏమంటుందో నాకు తెలియదు కానీ నా దగ్గర ఉన్నప్పుడైతే నీ వీడియో రాగానే చూసి నవ్వేది. మంచోడు బడేల్ రాజా అంటాడు. నువ్వు అక్క ఏదో అంటే కూడా అక్క ఎందుకంటావు బడేల్ రాజా అనాలే, బడేల్ రాణి అను అంటాడు. ఫన్నీగా తీసుకుంటుంది. రేపు వచ్చేదా బస్ ఎక్కువ. ఇప్పటి వరకు అయితే ఫన్నీగా తీసుకుంది. ఇక ముందు ఏమో ఇక మీ ఇష్టం అది. ఎందుకంటే మీకు గొడవలు అయితే తిట్టుకుంటారు, మంచుకుంటారు అనేది వ్యక్తిత్వాలు మీ ఇష్టాలు అవి, మనకు సంబంధం లేనటువంటి విషయాలు. నేను అడగను కూడా. ఇప్పుడు అడుగుతాను, వస్తుందేమో చూద్దాం. అడగనా? అడుగుతావా? మాట్లాడుకుంటారు ఒకసారి. లక్ష్మీ వద్దు, నేను మాట్లాడదు మామూలు డైరెక్ట్గా వీడియోలో చెప్పేస్తాం. వీడియోలో చెప్పి బడేల్ ఆడుకుందాం అంటే రా, అప్పుడు అనేదాను కదా, దాన్ని అందు చూస్తాను తేల్చేస్తున్నాను, వచ్చాను గోడెక్కి రమ్మన్నావు కదా, డైరెక్ట్ డోర్లోంచే వచ్చాను, రా ఆడుకుందాం, దా బడేల్. అయితే ఎలా సోదరా నీకు ఈ కొత్త ఛానల్ పెట్టుకోవడానికి గల రీజన్ ఏముంది? నీకు ఎవరన్నా సహకరించి అవన్నీ మన చేశారా? సహకరించారంటే హైదరాబాద్లో బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ ఎవరో కదా, మనోడే బ్రదర్ చరణ్. ఎందుకన్నా ఏమన్నాడంటే, బ్రదర్ ఇలా జరుగుద్దా అని అనుకోలేదు, సరే నీకేం తెలియదు కాబట్టి నేను చూసి నీకు మొత్తం ఛానల్ క్రియేట్ చేసేస్తాను, నువ్వు ఓన్ కంటెంట్తో హ్యాపీగా చేసుకోన్నాడు. ఇప్పుడు ఆ ఛానల్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 800 ఎంతమంది వచ్చారు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారన్న. ఇంకా అలా నిదానంగా ఇండివిజువల్ అవసరం పడ్డాం కదా పెద్ద బొక్కలో. అవును, ఎందుకంటే పడకుండా జాగ్రత్తగా చేసుకుందాం అని వీడియోలు చూస్తున్నా మాకు కూడా అనిపిస్తుంది. ఎడిటర్ చేస్తాడు కదా, చూస్తుంటే వీడియో రిలీజ్ కాగానే చూస్తాను నేను. అందులో డల్నెస్, అప్పుడున్నంత హుషారు కానీ అప్పుడున్నంత డల్ కానీ లేదు, అది ఆ గ్రేస్ పోయింది. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ చేయలేదు. నాకు ఎందుకో షైగా ఉంది. అదే అన్నా, ఇప్పుడు మన సొంత ఇంట్లో అన్నం తినడం వేరు, అవును, బయటికి వెళ్ళి తినడం వేరు. నాకు ఎందుకో అనీజీగా ఉంది. కానీ ఏంటంటే బయటికి వెళ్ళి తింటాను కంపల్సరీ. ఒక మంచి పొజిషన్లో మీ అందరికి కనబడతానని ప్రామిస్ చేస్తున్నాను. మమ్మీ గ్యారంటీగా నువ్వు ఏవైతే బాధపడ్డావో అది ఈసారి లేకుండా చూసుకుంటాను, ఓకేనా? ఖచ్చితంగా. నువ్వు కింద ట్యాగ్లైన్ అందుకే పెట్టాను నేను, ఎందుకు? ఫర్ పీస్ఫుల్ సొసైటీ. కానీ ఏంటంటే మళ్ళీ అలజల్లో జరిగితే సొసైటీ బద్దలైపోతుంది. మళ్ళీ దూసుకెళ్ళిపోయి పాత కామన్ మ్యాన్ ఉన్నాడు కదా, మళ్ళీ వచ్చేస్తాడు. ఆ కామన్ మ్యాన్ మరి పీస్ఫుల్ సొసైటీ కోసం కొట్లాడితే కామన్ మ్యాన్, అందుకే వస్తాడు, జాగ్రత్తగా ఉన్నాను. అయితే ఇట్లాంటి ఇంపాక్ట్ అంతా లైఫ్ మీద, కెరీర్ మీద పడుతుంది సోదరా. ఒకసారి చూసుకో, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్ దగ్గర ఉండాలా. నువ్వు లేడీస్ విషయంలో లేడీస్ ఫాలోయింగ్ బాగుంటుంది కదా నీకు. నీ కామెంట్స్ చూస్తే మొత్తం లేడీస్లే, ఆడవాళ్ళే. మగవాళ్ళు ఉంటారా నీకు ఫ్యాన్స్? ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఏ లైవ్లు పెట్టినా నీ గురించే వింటుంటారు. అక్కడ కామెంట్లు కూడా బాగా లేడీసే పెడుతుంటారు. నువ్వు ఎప్పుడన్నా పేర్లు చెప్పి మీరు రండి చెల్లెళ్ళు సిస్టర్స్ అది అంటుంటావు. బాగా ఈ యూట్యూబ్కు అడిక్ట్ అయినటువంటి స్త్రీల పట్ల నువ్వు బాగా ఏకాగ్రత చూపిస్తున్నావు. అలాగే నా సిస్టర్స్ అది అంటున్నావు. ఈ సిస్టర్స్ అనకుండా ఇందులో నుంచి ఎవరినో ఒకరు చూస్ చేసుకొని పెళ్లి చేసుకోకపోయినావు మరి? అంటే నేను మ్యాక్సిమం అందరినీ అమ్మలో చెల్లెమ్మ అక్క పిన్ని అని పిలిచేస్తాను. ఎవరు లైన్ వేస్తారు ఎవరు. ఇక నీకు ఇంకా పెళ్ళి ఎట్లయితుంది? ఇక అదే వాళ్ళని అడగకపోయినా. ఆల్రెడీ మా చెల్లెలు చాలామంది ఇదో మీకే చెప్తున్నాం, అడిగినప్పుడల్లా చూస్తున్నాం రెడీ అయిపోతుంది అన్నారు. ఆల్రెడీ మీకు చెప్పి సంవత్సరం అయింది. ఏంటి ఇవి కూడా పండిపోతున్నాయి లాస్ట్కి. చూస్తే ఇప్పుడు కన్నా చూడండి, ఓకేనా? వేరే కంట్రీ జంప్ అప్ అయిపోదాం చూస్తున్నాం.
ఇండోనేషియా వెళ్ళిపోతావా? ఇండోనేషియా, మలేషియా. అయితే ఈ టిక్టాక్ ఈ యూట్యూబ్ అనే ఒక యాప్లో మీకు ప్రత్యేకమైన పగలు ఉండవు, జాగా కొట్లాటలు ఉండయి, ఇల్లు పంచాయతీలు ఉండయి, గర్ల్ ఫ్రెండ్ కొట్లాటలు ఉండయి, ఏముండయి నీకు. అలాంటిది కానీ టిక్టాక్లో కొంతమంది పర్సన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళు కించపడుతూ వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయేంత వరకు కూడా నువ్వెందుకు టేకప్ చేసి తిడుతున్నావు వాళ్ళని? నేనా? ఎవరు? చాలామంది ఉన్నారు నీ వల్ల హాస్పిటల్ బెడ్ మీద ఎక్కేటోళ్ళు, నువ్వు వీడియో వాళ్ళ మీద వేస్తుంటే గజ వణికిపోయేటోళ్ళు ఉన్నారు చాలామంది. అంత భయాన్ని ఎందుకు క్రియేట్ చేసావు? ఎవరో మరి ఉన్నారు కదా, నేను చూపిస్తాను. ప్రూఫ్ కావాలి, రేపు నేను చూపిస్తాను. ప్రూఫ్ చేయండి. నీకే ఫోన్ చేసి నా మీద వీడియో ఎందుకు తీస్తున్నావు, లైవ్లు పెట్టి రాత్రి పగలు లైవ్లు పెట్టి మాట్లాడుతున్నారు. అంత భయానకంగా నువ్వేం చేసావు, ఎందుకు చేస్తున్నావు? అంటే నాకు తెలిసిన మా బ్రదర్కి అన్యాయం చేసాను, అర్థమైందా? 3 రోజుల నుంచి ఎదుగుతున్నారు, ఇప్పటికి జంప్ జిలాని వస్తావో రావో తెలియదు. వచ్చి మర్యాదగా గౌరవంగా సారీ చెప్తూ ఓకే, లేదంటే ఇది వీడియో కట్ అయినా నీ వీడియో స్టార్ట్ అవుతుంది, అర్థమైందా? బ్యాండ్ బాజా మోగిపోతుంది. వ్యక్తులను కూడా ఒక CBS 2 అనే ఛానల్లో కూడా ఒక వ్యక్తిని పట్టుకొని విపరీతంగా బుద్ధులు తిట్టిన ఒక మగ మనిషిని పట్టుకొని ఎందుకు తిట్టాల్సి వచ్చిందంత? అనుకోకుండా జరిగింది. ఎందుకు అనుకోకుండా ఎట్లా జరుగుతుంది భయ్యా? అనుకోకుండా అంటే ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను. మరి స్టార్ట్ చేస్తే అవతల వాళ్ళు తిట్టారు, మనం ఆగకూడదు కదా, మళ్ళీ తిట్టాం, మళ్ళీ తిట్టారు. కానీ ఒక పెద్ద మనిషి మొత్తానికి మన పోరుగా పోద్ది ఎందుకులే అని చెప్పి కాంప్రమైజ్ చేసి సరే. ఎందుకంటే ఎక్కడ పర్సనల్ గడ్జెట్స్ ఏం లేవు, ఉండవు. కానీ అంత పర్సనల్గా తిట్టుకునేంత వరకు అయితే వెళ్ళొద్దు అనేది నా రిక్వెస్ట్ బ్రదర్ మీకు. ఎందుకంటే నువ్వు యాక్టింగ్ చేస్తావా, చేసుకో, ఎన్ని రకాలుగా చేయాలని చెప్పు, పెద్ద సెటైర్లే. ఈ యూట్యూబ్లో ఉండే వ్యక్తులనే పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సొసైటీ అంటే వీళ్ళని కాదు, ఫస్ట్ ఈ పిల్ల మొక్కలను కాదు, పిచ్చి మొక్క పెద్దగా అయినవి ఉన్నాయి చాలా, ఆల్రెడీ చెక్కేసాను చాలా మంది. ఆ పిచ్చి మొక్కలను పట్టుకొని వాళ్ళని కడుగు. సామాన్య పౌరునివి సామాన్య ఏదో వచ్చింది కదా కొత్తగా చట్టం, ఏదో సినిమా యాక్టర్లు తిట్టకూడదు, వాళ్ళు ఎంతమందితో తిరిగినాయేమనకూడదు, సెటప్లు ఉన్నాయేమనకూడదు. ఎవరు ఎందుకు తిట్టకూడదు కాదు, చెప్పాలి, చెప్పడం అనాలి, తిట్టద్దు అనాలి. అంటే నా వాయిస్ కొంచెం అలా ఉంటుంది, తగిన రీతిలో, అంటే వాళ్ళకి సరిపడా రీతిలో తిడుతున్నావు, మాట్లాడుతున్నావు. మా ఆడియన్స్ ఏం కోరుకుంటారంటే సెటారికల్గా కొంచెం. కానీ రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అయ్యి పగులితే వంగవీడు గట్టిగా కొట్టాలనుకుంటే మరి నిన్ను కొడతారు, వాళ్ళని కాదుగా, ఆడియన్స్ కాదుగా. అందుకే ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను కొద్దిగా. ఎందుకంటే ఆడియన్స్లో ఎవరు రారు. ఈరోజు అన్నో తన్న నా అన్న అంటారు, కానీ రేపు పొద్దున జంప్ చేయాలి ఎవడాడంటారు, నీకు రాళ్ళు ఎక్కిస్తారు. ఏంటంటే ఈసారి అంతవరకు రాకుండా జాగ్రత్తగా మంచివి చేద్దామని డిసైడ్ అయిపోయినాను. సో ఫైనల్గా బ్రదర్, నేను ఎప్పుడైనా ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు కూడా నీ దగ్గర ఉండాలి. వితౌట్ ఎవిడెన్సీ అనకూడదు, అనొద్దు. ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఉన్నాడు, నా ముందు ఒక కెమెరామెన్ మా తమ్ముడు ఉన్నాడు, అన్న నీకు 5,000 చేతులు పెడతావు అని అమనా బుద్ధులు తిట్టానగానే తిట్టావనుకో, నువ్వు తిట్టు ఒక 50 లక్షలు కోటి రూపాయల జరిమానా పడే అవకాశాలు ఉంటాయి ఉంటుంది. కానీ నువ్వు తీసుకునేది ఎంత? 5,000. కానీ శిక్ష పెద్దది, మనకు పడే శిక్ష పెద్ద కదా. ఐడియా ఉంది కదా నీకు? ఉంది. సో ఈ ఇంత యూట్యూబ్లో నీ CBS క్రియేషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఒక 2-3 క్యారెక్టర్లో పట్టుకున్నావు పర్టికులర్. వాళ్ళని ఎందుకు పట్టుకున్నావు? వేరే సమస్యలు నీకు అనిపించలేదు? వాళ్ళందరూ మంచోళ్ళు, వీళ్ళు ముగ్గురే మంచోళ్ళు కాదు. నీకు లోకం మీద వేరే ఇప్పుడు మంచి వాళ్ళు చాలా మంది లేడీస్ ఉన్నారు, ఎవరిని తిట్టే అలా తిట్టినాయి, ఎందుకు వీళ్ళు ముగ్గురు మంచోళ్ళు కదా. నువ్వు ఎక్కడ తిడతావు అని భయంతో నీతో మంచుకున్నారే వాళ్ళందరూ? ఎవరు అలాగే మాట్లాడుతూనే ఉంటారు. అదే నువ్వు ఏడ తిడతావు అని ఒకవేళ బయటికి పోతే కనుక ఏం మరి చెప్పలేం. ఈ యూట్యూబ్లో నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు సోదరా? మంచిగా ఉన్నారు, చాలా మంది సిస్టర్స్ ఉన్నారు. ఓన్లీ సిస్టర్స్ అంటావు నువ్వు? సిస్టర్సే. ఓకే, ఎట్లా ఎవరెవరు నీకు బాగా సపోర్ట్ చేసిన అమ్మాయి? సపోర్ట్ చేసిన వాళ్ళు జయ సిస్టర్ ఉంది, ఓకే, మమతా సిస్టర్, పుష్ప సిస్టర్, అంజలి సిస్టర్ లో ఉన్నారు. మొత్తం లేడీస్, జెంట్స్ ఎవరు లేరు? మళ్ళీ ఇంకో సిస్టర్ బాల త్రిపుర సుందరి గారు, మా అక్కే, ఆవిడ ముహూర్తం అది పెట్టింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి పేరు నాన్న పేర్లు చెప్పింది కదా, ఆ పేరు థ్యాంక్ యూ సో మచ్ నా తరపున కూడా. అలాగే వాళ్ళందరూ పిల్లల్ని చూస్తున్నారు, ఒకసారి మళ్ళీ ఒకసారి అది కాదయ్యా, నువ్వు అడిగేస్తే అది కాదు వాళ్ళ ఇంటికాడ ఉండి వాళ్ళ పిల్లల సంబంధాలు చూస్తే కాదు కదా, చూడరాలు. నాకు తెలిసిన విషయం, సోషల్ ఇప్పుడు చూస్తాం, వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఫిక్స్ ఇంకా చూడనట్టే కదా, వాళ్ళు చూడరు. అదే వాళ్ళు చూసిరనుకో నెక్స్ట్ ఇంటర్వ్యూ వాళ్ళతో చేస్తాను నేను. ఓకే రైట్. చూసారనుకో వెరీ గుడ్, నీకు లైఫ్ ఇస్తే ఇవ్వరన్నా, దే ఆర్ ఎంటర్టైన్మెంట్ కోసం. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోయి అన్నం పెట్టారా నీకు తీసుకుపోయి? వెళ్ళదు, రమ్మన్నారు కానీ నేను వెళ్ళదు. వెళ్ళు ఒకసారి, వెళ్ళి ప్రతి ఇంటికి చూడు, నీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు రిలేషన్షిప్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఏర్పడ్డ రిలేషన్షిప్ మీద నీకు అవగాహన ఉందా? ఉంది. అది ఎంతవరకు పర్ఫెక్ట్? మనలో వాళ్ళలో ఉంటుంది, డిపెండ్స్ ఆన్. ఒకవేళ మంచి జరిగితే
లాంగ్ టైం. మంచి జరిగితే ఓకే, కానీ మంచి జరగకపోతే అంతే, బ్యాక్ టు ఫెమిలియన్. ఇప్పుడు చాలా మంది నీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారే, నీకు సిగ్గు శరం ఉందారా, నీకు మనిషి వాగ్గాడిదిరా, ఒక ఆడదని పట్టుకుని అట్లా తిడుతున్నావు ఎదవా, నువ్వు నీ ఇంట్లో నీ అమ్మ అక్క ఉన్నారా అని బ్యాడ్ కామెంట్స్ బోల్ మంది పెడతారు. షేమ్ అనిపించదా? చదువుకోవా? చదువుతాను. చదివిన కొంతకి ఇంకా డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది. ఇంకా దాని పైశాచికత్వం అంటారు. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు పైన కారపూడ రాస్తే ఎలా ఉంటుందో సేమ్ నాకు అలాగే అనిపిస్తుంది. దాని ఏమంటారు, సైకాలజీ, సైకో అంటారు. అదే ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. నా నేచర్ అది. అంటే నేను ఒకసారి ఏమన్నా అనుకుంటే అది అయిపోవాలన్నమాట. అలానే లేడీస్ని తిట్టడం అదే ఉండదు. బయట ఎవరు కనపడినా అమ్మ అక్క ఎలా గౌరవం అంతే. ఒకసారి గెటప్లోకి వెళ్ళిపోతే మారిపోద్ది మొత్తం. గెటప్ ఓన్లీ ఈ గే గెటప్లు వేసుకొని బీచ్లలో వాడుకొని అవన్నీ గెటప్లో నువ్వే క్రియేట్ చేసుకుంటావు, లేకుంటే ఇంకెవరు నిన్ను ఎవరైనా రెడీ చేస్తారనా? నేను మా ఫ్రెండ్ ఇద్దరం ప్రిపేర్ అయ్యి మామూలుగా అనుకుని చేసుకోవాలి అంతే. ప్రిపేర్ చేసుకుంటారు. ప్రిపేర్ అయ్యి ఉండదు. సపోజ్ ఇలా చేసేద్దాం అంటే 5 నిమిషాల్లో నేనే మొత్తం అంతా మా డైరెక్షన్ చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తే బాగుంటుంది అలా చేసాడు, రెడీ. ఇప్పుడు నీకు నువ్వు తిట్టిన వాళ్ళలో అనవసరంగా వీళ్ళని తిట్టానే, వీళ్ళని అనవసరంగా గెలికిన, వీళ్ళని అనవసరంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన అనుకోలేదు ఎప్పుడు. ఎవరిని అనుకోలేదా? వాంటెడ్లీ వాస్తవంగా నేను తిడితే వాళ్ళు తప్పు చేశారని. అలా అయితే ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు, ఇంతమంది లేడీస్ చాలా మంది ఉన్నారు. ఎవరిని ఎప్పుడు యూట్యూబ్లో ఒక పర్సన్ ఉన్నాడు, నువ్వు ఆయన గురించి తెలియదు కానీ మీ చెల్లె అనేట ఆవిడ, ఒక ఆవిడ నన్ను తిట్టాడు, నన్ను అమ్మన బుద్ధులు తిడుతున్నాడు అన్న, నువ్వు తిట్టు అంటే మాత్రమే స్టార్ట్ చేసావు ఒక వీడియో. ఎలా? నీ చెల్లె ఒక అతన్ని నన్ను తిట్టాడు అన్న, కారణం ఏందో నీకు అనవసరం, ఇడ ఎందుకు తిట్టాల్సి వచ్చిందో కూడా తెలియకుండా అన్న నువ్వు తిట్టాడు, తిట్టు కంపల్సరీ తిట్టు అంటే నువ్వు రీజన్ తెలియకుండా ఒక వ్యక్తిని తిట్టు, ఒక వ్యక్తిని తిట్టావు, అమ్మ నా బుద్ధులు తిట్టావు. కానీ వాస్తవానికి నువ్వు ఇప్పుడు చెడ్డోడా కాదు, మంచోడు. మరి ఎట్లా నువ్వు ఇప్పుడు చెప్పినావు? ఇప్పుడు దాకా ఫ్రస్ట్రేషన్ ఎందుకు? నేను తర్వాత రికగ్నైజ్ అయ్యాను. ఎందుకంటే మనం ఎలా ఉండాలో అలా ఉండాలి, అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే మనకే బ్యాడ్ నేమ్ వస్తుందని నాకు అర్థమైంది. ఇప్పుడు దాకా అన్నావు కదా నేను తిట్టేటోళ్ళు అందరూ తప్పు చేసినట్టు అని. ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఒక్కోసారి మనిషి తప్పు చేస్తాడు కాబట్టి నువ్వు కూడా తప్పు చేసినావు అంటావు. అలానే మళ్ళీ తర్వాత నేనే ఫోన్ చేశాను బ్రదర్, ఫోన్ చేసి మాట్లాడాను, బ్రదర్ ఎలా జరిగింది ఇది. నీకు నిజం చెప్పాలా, కొత్త ఛానల్ నేను నీకు పెడుతున్నా అన్నప్పుడు నన్ను అడిగాడు, తమ్ముడు ఎంత అవుతుందో బేసిక్ ఇట్లాంటి ఛానల్లో పెడితే ఎంత తీసుకుంటావు, నువ్వు ఎంత ఛార్జ్ చేస్తుంటావు అంటే నేను లెక్క చెప్పా. ఆడు మోసపోయి ఉన్నాడు, నిజంగా మోసపోయాడు రా వాస్తవానికి. ఈ పేమెంట్ ఎంత అవుతుందో 1 రూపీ కూడా తగ్గించుకు, నేను కడతాను, ఇవన్నీ నువ్వు మేనేజ్ చేయి, మళ్ళీ నిలబడాలాడు. మంచోడు అని చెప్పాడు, నువ్వు అన్ని తిట్టిన తెలుసా? ఎవరు? అరేనా బాబు అన్నగారు, పెళ్ళెప్పుడు అవ్వదు నాకు, పిల్ల ఏడ దొరకదు నాకు. ఏనా నువ్వు మొన్న పాడావు కదా పాట, సేమ్ అలాగే రివర్స్లో పాడాను. ఆఫ్రికా వెళ్తా అన్నావు, వెళ్ళి వచ్చావు లేదు తెలీదు, వస్తే మాత్రం కంపల్సరీ మన ఇద్దరం ఒకసారి మీట్ అవుదాం. థ్యాంక్ యూ, మీరు బ్రదర్తో చెప్పి ఛానల్ పెట్టేస్తానన్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకోకుండా నేను ఏమన్నా మీతో అంతకుముందు ఛానల్లో మిస్బిహేవ్ చేసి కానీ లేకపోతే ఏమన్నా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినా ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, మనకేమన్నా అట్లా కూడా ఎక్స్పెక్ట్ చేయడు అంటే నా బాధ్యత నేను చెప్పాను. సరే సపోజ్ ఎలా రిసీవ్ చేసుకుంటే తెలియదు. నేను నీ బర్త్డే రోజు నేను ఆ రోజే పెట్టాలని నేను హైదరాబాద్ నేను వచ్చేద్దాం అనుకున్నాను నీ దగ్గరికి, వైజాగ్ వచ్చేసి ఎంటర్టైన్ చేద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. చాలా కష్టాలు పడ్డావు అన్న సోదరా, నేను అందరికి చెప్పుకోలేను, పబ్లిక్ మీ అందరికి చెప్పగానే. నెక్స్ట్ టైం మనం కలిసి మనం వీడియోలు చేస్తాం, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సందర్భం కూర్చున్నప్పుడు చెప్పేస్తా. అలాగే నేను ఈ ఇంటర్వ్యూ మొత్తంలోన మీ స్నేహితుడు ఫోన్ చేస్తాడు, లేపలేడు, ఒకసారి ఫోన్ చేయండి నీ దాంట్లో నుంచి. నేను చేయను, లేపట్లేదు చంటి, పనిలో ఉంటాడేమో, ఏదో వర్క్లో ఉన్నాడేమో. వర్క్లో కాదు, వాంటెడ్లీ లేపడు, మేబీ. ఫోన్ లేపకపోవడం ఏందన్న, ఎంత బిజీ ఉన్నా కానీ 1 నిమిషం 2 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తున్నాడు, ఇంతవరకు ఫోన్ చేయడు. సరే ఫోన్ లేపకపోతే పోనీ, నేనైతే వీడియో పరంగా చెప్దాం అనుకుంటున్నా, చెప్పాను. నమస్తే చంటి బ్రదర్, నమస్తే. అతను అమాయకుడా అంటే నరేంద్రన్ అమాయకుడు అయితే కాదు. రెండోది, అతి తెలివిమంతుడు, ఒక మనిషిని మోసం చేసే ఎంత క్రూయాలిటీ ఫెయిల్నా కాదు. సింపుల్ కామన్ మ్యాన్, నువ్వు ఎలాగో ఆయన కూడా అలాగే. నేను నాలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి సిబిఎస్ క్రియేషన్ అనే ఒక ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసినట్టే కేవలం నరేందర్ అనే మాట్లాడే విధానం, ఆయన మొహం మాత్రమే.
ఈ ఛానల్ నీదని కానీ రేపు పొద్దున పరిస్థితి నరేంద్రకి ఇట్లా వస్తుందని కానీ నేను ఎక్స్పెక్ట్ చేసి ఉంటే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటాను కదా. నీది కాదని చెప్తే నేను ఆ డే వన్ నీతో ఎప్పుడు మాట్లాడినా అప్పుడే నీకు ఛానల్ క్రియేట్ చేసుకొని నేను సలహా ఇచ్చేటోనే. నేనే క్రియేట్ చేసి నేనే వీడియో నాకు ఒకటి పంపు నీ దాంట్లో ఒకటి వేసుకో అలా చేసేటోని. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ అంటే ఒక ₹2 వరకు ఒక సబ్స్క్రైబర్స్కి ₹2 ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్స్ కొన్నా అమ్మినా ఇట్లా జరుగుతుంది. ఎక్కువ ఛానల్ ఎక్కువ లాక్స్ ఉన్న ఛానల్ అయితే ₹2 వెళ్తుంది. 1 lakh ఉంది కాబట్టి చెప్తాను. చిన్న ఛానల్ 5,000 10,000 అంటే ₹1 సబ్స్క్రైబర్ తీసుకుంటారు. ₹1 అట్లా లెక్క పెట్టుకొని తీసుకుంటారు. సో డిపెండ్స్, ఒక్కొక్కరు తక్కువలో కూడా ఇచ్చేస్తారు వాళ్ళ ఇష్టాలను బట్టి. ఎందుకంటే ఛానల్ అనలిటిక్స్ ఎట్లా డిపెండ్స్ అయినాయి. ఇప్పుడు గ్రోతింగ్ ఛానల్ కొంతమంది పడిపోతాయి. ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటాయి కానీ వ్యూస్ 1000 కూడా ఉన్నాయి, పడిపోయి ఉంటాయి. ఏం చేయాలి? ఛానల్ తీసుకొని ఏం చేసుకోండి, ఎత్తి కొట్టుకోవా. దానివల్ల రాదు. మళ్ళీ దాన్ని గ్రో చేయాలంటే దానికి ఆల్రెడీ రిపోర్టింగ్స్ కొట్టి ఉంటారు, బాగా అనలైటిక్స్ చెడిపోయి ఉంటాయి. అట్లాంటి ఛానల్ కాదు మీది. నెలకి మీరు ఎంత సంపాదించారో ఆయనకు మీరు ఎవ్రీ మంత్ చూపించాల్సింది. చూపించలేదు, ఈ ఏడునికి తెలియదు, అడగడు. ₹2 ఇస్తే వీడియో చేశాను అన్నాడా, అది వాస్తవమే, నాకు కూడా అర్థమైంది. కాబట్టి ఎవ్రీ మంత్ మనకు ఎంత పేమెంట్ వచ్చింది ఇప్పటివరకు లైఫ్ టైం మీ ఛానల్ ఎప్పుడో 2014 లేదో పెట్టారు, అక్కడ నుంచి కాదు అన్న వీడియోలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత వచ్చింది అనేది డైరెక్ట్ చూపెట్టండి. దాదాపుగా చాలా వచ్చినాయి, $1000s వచ్చినాయి మీకు. ఎందుకంటే నేను కొన్ని చూస్తాను కాబట్టి చూడగలను. ఎలా అంటే సోషల్ బ్లేడ్ అనే ఒక యాప్ ఉంటుంది, చూసుకో మీరు కూడా చూసుకోండి. సోషల్ బ్లేడ్లో మీరు ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, మీకు అమౌంట్ అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టేషన్స్ అమౌంట్ ఎంత ఉంది, ఎన్ని డాలర్స్ వచ్చినాయి చూస్తారు. కాబట్టి అట్లా నేను చూసి చెప్తున్నా. ఎన్ని లక్షలు ఇచ్చాడు సోదరా ఇప్పటికి నీకు ఓవరాల్గా 2 yearsలో? అప్రోచ్ 1.5 lakh. 1.5 lakh ఇవ్వచ్చా? 50-50 అనుకున్నారా మీరు ఫస్ట్లో? అదేం అనుకోలేదా? మనీ ఏమనుకోలేదు, ట్రాన్సాక్షన్స్ ఏం అనుకోలేదు. ఈ లెక్కలు చెప్పేటోడు మంత్లీ. సరే, మీ ఇద్దరి పర్సనల్ అది ఇద్దరు నేను మాట్లాడను. కానీ ఫైనల్గా నేను ఛానల్ గురించి మాట్లాడితే యాజ్ ఎ వ్యూవర్గా మీ అభిమానిగా, మీ అభిమాని మీన్స్ మీ ఛానల్కి, మీకు కాదు, ప్రత్యేకంగా కాదు, ఈయనకు కానీ ఆయనకు కానీ కాదు, నేను మీ ఛానల్కి అభిమానిగా. 1,00,000 సబ్స్క్రైబర్స్ అంటే ₹2 అయితే వేసుకుంటే ₹2 లక్షలు. ₹2 లక్షల ఉన్న విలువ చేసే ఆ ఛానల్ని CBS నరేందర్ గారికి కానీ ఇస్తే దానికి సంబంధించి 50-50 తీసుకోండి ఇద్దరు. నువ్వు బిహైండ్ కష్టపడ్డావన్నా, ఈయనకేం తెలియదు, జస్ట్ వీడియో తీస్తాడు అనుకుంటావు. కానీ నువ్వు వెనకాల ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి దానికి ఒక thumbnail చేపించి ఆ ప్రాసెస్ నీది ఉంటుంది. అది బిహైండ్ 50% స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ 50% వేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ వ్యూలో ఈయననే ఇంపార్టెంట్. ఇక్కడ 50% తీసుకో, మిగతా వరకు పబ్లిక్ తీసుకెళ్లే దాన్ని 50% అందాం. ₹1,00,000 నరేందర్ అన్నకు వాస్తవం అంతేనా అన్న? ఇది ధర్మం మాట్లాడుతున్నాను నేను, నువ్వు నాకు చెప్పా కూడా మాట్లాడుతున్నా. ₹1,00,000 ఆయనకి ఇవ్వు. అది కూడా టైం తీసుకున్నా, ఒక 1-2 months 3 months టైం తీసుకో. 1 lakh ఆయన అకౌంట్లో వేసేసినావా లేకుంటే ఆయనకి ఇచ్చేసి, అరే ఇప్పుడు మంచిగా చేశాడన్న అతను ఛానల్ పెట్టి నేను కనుక ఎలివేట్ అయిపోతే నువ్వు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు కొత్త ఛానల్ రావాలంటే చాలా కష్టమైన క్రిటికల్ పొజిషన్. నీ ఫ్యాన్స్ ఎక్కడ పోరు, ఆ 1,00,000 మంది నీ వీడియో కూడా చూస్తారు, వచ్చేసే అవకాశాలు ఉంటాయి. 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తప్పేముంది. కానీ అందులో 1 lakh అతనికి టైం పెట్టుకో, 2 months కానీ 3 months కానీ టైం పెట్టుకొని 1 lakh ఇవ్వన్నా చెడ్డనా? లేదు, ఆయననే 1 lakh ఇస్తాడు నీకు. ఆ 1 lakh ఆయననే ఇస్తాడు, 2-3 monthsలో ఇస్తాడు, నేను గ్యారంటీ. ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తాను, నో ప్రాబ్లం. ఆ 1 lakh కూడా ఆయనకు ఛానల్ ఇచ్చి CBS క్రియేషన్ ఆయనకు అగ్రిమెంట్ రాసుకొని ఛానల్ ఆయనకి ఇచ్చి హ్యాపీగా నువ్వు కొత్త ఛానల్ పెట్టుకుంటావు, ఇంకేం చేసుకో. కాదు తమ్ముడు, నువ్వు ఇవ్వవు 99.9% ఛానల్ ఇవ్వవు, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు వీడియోలు చేస్తున్నావు, నువ్వు కొంతమందిని తీసుకొచ్చి VVIPలను తీసుకొచ్చి కూడా వీడియోలు చేస్తున్నావు, ఓకే దట్స్ గుడ్, నీ కంటిన్యూషన్ ఇది. కానీ ఛానల్ మీద 50% రైట్స్ అనేది తనుకుంటాయి, మీకు అగ్రిమెంట్స్ లేవు. ఫ్రెండ్షిప్లో అంటున్నాను నేను. ఎందుకంటే ఆ ₹1,00,000 సబ్స్క్రైబర్స్కి ప్రతి నెల నీకు పాత వీడియోస్ కూడా డబ్బులు వస్తాయి. అంటే ఆయన కష్టానికి కూడా నీకు డబ్బులు వస్తుంటాయి. ఇంకా అవన్నీ మాట్లాడకుండా చేయకుండా ఒక ₹1 lakh ధర్మంగా అతని అకౌంట్లో జమ చేసి, లేదు ఛానల్ వదిలేస్తావా వదిలే, ఆ ₹1 lakh నరేందర్ అని ఇస్తాడు. ఇది మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఖరాబ్ కావద్దు. మొన్న కూడా చెప్పిన, ఎప్పుడు ఎక్కువ మాట అనుకోకుండా థర్డ్ పర్సన్ వచ్చి మీకు ఇన్వాల్వ్ అయ్యేదో పంచాయతీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్షిప్లో మంచి జరిగినా ఏది జరిగినా కూర్చొని మాట్లాడుకోవాలి చేయాల్సి. కాబట్టి అతని గురించి నువ్వు వీడియోలు చేయకు, నీ గురించి అతను వీడియోలు చేయొద్దు 80% చేయొద్దు. ఎందుకంటేనా ఎదుటోడు వాల్యూ తప్పి మాట్లాడుతుంటే మనం వాల్యూ ఇస్తూ పోవాలి, అంతే. అప్పుడు ఆడు మారే అవకాశాలు ఉంటాయి. వీడు మారాడు అన్నప్పుడు ఒకటే క్షణంలో చూపెట్టేసేయాలి, అయిపోతుంది. దాని గురించి ప్రాసెస్ వద్దు. అది మన స్నేహితుడు అనుకుంటున్నాం. కాబట్టి ఇదైతే చెయ్యి. మీరు కూడా నేను మాట్లాడింది ధర్మం అనిపిస్తే ధర్మం అనిపించినా ఈ కామెంట్ రూపంలో కామెంట్లు చేయండి. అలాగే నువ్వు మంచి చేసుకుంటూ పోతే సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు ఉంటాడు. ఒకవేళ మనుషులు ఇవ్వకపోయినా
నువ్వు ట్రైన్ చేసి నువ్వు అన్నం పెట్టిన కుక్కలకు చేసే మంచి కూడా భగవంతుడు చూస్తాడు కదా. చూస్తాం. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా నీకు ఉంటాయన్నా. ఓకే. అలాగే మనం మంచి మంచి వీడియోలు చేసి మళ్ళీ కలుద్దాం. మనం కలుస్తూనే ఉండు. హైదరాబాద్ రా, నీకు తమ్ముడు నన్ను మర్చిపోకు. ఇక్కడ నీకు ఓన్ బ్రదర్ ఉండు, నేను కూడా బ్రదర్నే. మా చిన్న తమ్ముడు. సరే, ఇక్కడికి వస్తావు, ఇక్కడికి వచ్చి నీ మంచి కోరుకునేటోళ్ళు, మంచి చూసుకునేటోళ్ళు చాలామంది. ఇప్పటికీ నీ ముందు నిలబడి చెప్తున్న సోదరా, ఈ అక్క చెల్లెళ్ళ బంధాలు బంద్ చేయి యూట్యూబ్లో. ఎవరికి ఏమి కారు, చివరికి ఎవరు ఏమవుతారో తెలియదు. మా కాకే చెప్పింది మాట, ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మా కాకే ఎవరో తెలుసు నీకు? మా కాక ఎప్పుడైనా గుర్తుంచుకో, వద్దు వాళ్ళెవరో నిన్ను వాడుకొని నువ్వు వాళ్ళని వాడుకొని వద్దు. నీకు ఫోన్ ఉంది నీ సొంతం, నీకు ఛానల్ ఉంది నీ సొంతం, నీ కంటెంట్ నీ సొంతం. అలాంటప్పుడు వేరేతో రిలేషన్షిప్ ఎందుకు నీకు? నీ రిలేషన్షిప్ మీ అమ్మతో ఉండాలా, నీ రిలేషన్షిప్ ఇలా. మీరందరూ కూడా యూట్యూబ్ నుంచే పరిచయం అయ్యారంటే మనం ఆఫ్ కెమెరా కూడా కూర్చోగలం. వాళ్ళతో కూర్చోగలవా? అట్లా ఆఫ్ కెమెరాలో నీ మంచి కోరేటోడు నీకు ఇప్పుడు పీవీఎస్ఆర్ అని మొన్న కాల్ చేసి నీతోటి, ఆయన ఎవరో కూడా తెలియదు కదా నీకు. తిట్టుకున్నారు, తమ్ముడు సపోర్ట్ చేయని నాకు ఎందుకు చెప్పాలని సపోర్ట్ చేయమని బేసిక్గా చేయొద్దు. ఎందుకు ఇప్పుడు ఆయన ఎవరు? ఆఫ్ కెమెరాలో మళ్ళీ ఇప్పుడు వస్తాడు, కెమెరాలో బంద్ చేసినాక వస్తాడు, కూర్చుంటాం. ఇప్పుడు ఆయననే ఖర్చు పెట్టుకుంటాడు. తమ్ముడు నేను ఉండగానే తీయొద్దు అంటాడు. సరే అన్న మనం ఏదో ఇట్లా కూర్చునే సిచ్యువేషన్ ఉంటే, ఇట్లాంటి కూర్చునే రిలేషన్షిప్ ఉంటే, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే రిలేషన్షిప్ ఉంటే హ్యాపీగా కంటిన్యూ అయ్యి. రైట్. ఎందుకంటే చిన్న తమ్మునన్నా నీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిన ఎవరు అడ్వైస్ చెప్పినా తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నీ కంటెంట్ మిస్ అవ్వకు. ఎందుకంటే ఇక్కడ తప్పు చేస్తూ నీతో ప్రేమగా ఉన్నోడు ఎక్కువ తప్పు చేసే అవకాశం ఉంటాయి. నువ్వు అనలేవు, ఒకవేళ అంటే నువ్వు బ్యాడ్ అయిపోతాడు. ఇప్పుడు చాలామంది చూడు, నువ్వు ఒకప్పుడు తిట్టిన వీడియోలో నువ్వు లేకుంటే నువ్వు ఏదైనా గట్టిగా మాట్లాడిన వీడియోలో రికార్డ్ చేసుకొని పెట్టుకొని నిన్ను ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. చేయొచ్చు. 100% జరుగుతుంది. ఒరే మొన్నటిదాకా నేను నాలాంటి వాడు అంటే మొన్నదాకా మంచి నువ్వు చెల్లి అక్క అంటే వారా, ఈరోజు తిడుతున్నాయిందిరా, ఓ నీ దిమాగ్ మైండ్ నీకే దొబ్బిందంట నేను అంటారు. సో క్యారెక్టర్ పోతుంది అక్కడ. అందుకే ఒక స్టాండర్డ్ మీద నిలబడ్డప్పుడు అమ్మ మీ చెల్లె, మీ తమ్ముడు ఉన్నాడు, మీ మరదలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మంచిగా అమ్మ నాన్న అంటే భగవంతుడు దగ్గర ఉంటాడు కదా, ఆశీస్సులు బ్లెస్సింగ్స్ షాడోగా మనతో ఉంటాడు. కాబట్టి అందులో చూసుకో, నీ డాగ్ అవన్నీ చూసుకో. రేపు పొద్దున్న ఏదైనా నిన్ను నమ్ముకొని ఒక మా వదిన మళ్ళీ కొత్త వదిన వచ్చినా ఎవరన్నా వస్తే ఆ వదిన పీస్ఫుల్గా ఉండాలి. నా హస్బెండ్ని ఎందుకు ఇట్లా తిడుతున్నారు, నా హస్బెండ్కి ఎందుకు ఈ టార్చర్, ఈయన ఎందుకు కోరుతున్నాడు, అలా ఈ ఎఫెక్టు ఇంపాక్ట్ నువ్వు ఇంట్లో శ్రీరామచంద్రుడు అయినా బయట శ్రీకృష్ణుడు అనే పేరు ఉంటుంది నీకు. ఈవిడ కూడా ఎప్పుడన్నా వచ్చి అబద్ధంగా ఇటు కృష్ణుడు అన్నదనుకో, అబద్ధమే అక్కడ, కానీ ప్రపంచం దృష్టిలో అది నిజమా అబద్ధమా? నిజమే. అర్థమైందా? సో ఇంపాక్ట్ ఏదైనా వదినతో కూర్చొని మాట్లాడి కలిసి చేసుకోండి. మంచి కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్, చదువున్న నాలెడ్జ్ ఉన్న వదిన చేస్తాను నేను. ఒకవేళ నీకు ఎడిటింగ్ సపోర్ట్ చేస్తుంది, ఇద్దరుగా వీడియో తీయచ్చు, ఆమె వీడియో కెమెరా పట్టుకుంటుంది, నీ ఇష్టం ఉన్నది చేయొచ్చు. నెలకి ఎంత సంపాదించి, నీ స్నేహితుడు ఎంత సంపాదించడం నీకు తెలియలేకే కదా, నువ్వు చూపెట్టు మనం అడుగుతున్నా నేను. సరేనా, జాగ్రత్తగా ఉన్నానా? ఇంకా నేను ఏదైనా మనసు బాధ పెట్టి ఉంటే క్షమించినాను. సరేనా? నీ ఫీల్ ఏందో చెప్పాను, నీ మనసులో ఏముందో చెప్పు. మనసులో ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫైనల్గా ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే నువ్వు రాకముందుకు, నా దగ్గరికి రాకముందుకు విపరీతంగా లోపల ఉన్న క్వశ్చన్లు అడిగితే ఇడికి వెళ్ళిపోతున్నావు తెలుసా, లేదా నన్ను కొడతావు విపరీతంగా. అంటే నీ పార్ట్ 2లో చేస్తా. భయంకరమైన క్వశ్చన్స్ కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు నువ్వు వచ్చి కూర్చోవడము, నువ్వు నాతో ఫోన్ మాట్లాడితే 50% అర్థమైనావు. నువ్వు వచ్చి 1 hour ఇంటర్వ్యూకి ముందు కూడా నాకు అర్థమైపోయినావు. ఓహో, కంటెంట్ పరంగా నువ్వు అనుకున్నాడంత మంచిగా ఉన్నది కదా కదా, పక్క మంచోడు అన్న అనుకుంటారు. నా సడన్గా బర్స్ట్ అయిపోతున్నావు, ఆవేశం కొంచెం బీపీ అట్లా అనుకోవట్లేకపోతే. ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం చెప్దాం అంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ శాన్వి మీడియా ఛానల్. చరణ్ బ్రదర్ రిక్వెస్ట్ మీద వచ్చి వీడియో చేస్తున్నాను, ఇంటర్వ్యూ. చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను ఫస్ట్ టైం ఇదే, ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఒకసారి నువ్వు అడిగినప్పుడు నన్ను 1 year బ్యాక్ అనుకున్నాను, అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు నువ్వే నా ఇంటర్వ్యూ తీసుకుని చాలా హ్యాపీగా ఉంది. 1 year క్రితం ఏమనుకుంటా తెలుసా నేను, ఆ రోజు కనుక ఇంటర్వ్యూ చేస్తే నాకు నిజంగా గొడవ అవుతుండే ఆ రోజు, అంత క్వశ్చన్స్. ఎందుకంటే అప్పుడు కొంచెం బెండకాయ కూర ఎక్కువ తినడం వల్ల నేను రాలేదు, అప్పుడు తెలివైనవాను కాబట్టి. అయితే ఎనీవే థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ శాన్వి మీడియా ఛానల్.
తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. ఫస్ట్ నందు టాక్సీ గురించి చెప్పండి, నా తర్వాత వేస్ట్. నీ గురించి వచ్చాను, నా గురించి చెప్తే సెల్ఫ్ డబ్బా అనుకుంటున్నాను. లేదు. ఓకే, బై ద వే ప్లీజ్ సబ్స్క్రైబ్ నందు టాక్స్. కంపల్సరీ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. ఇక నుంచి అయినా ఒళ్ళు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మంచి మంచి వీడియోస్ చేస్తాను. లేడీస్కి ఎవరికి ఇబ్బంది పెట్టను. అలా అని చెప్పి మీరు ఏదో టీటీని ఆడితే మాత్రం మళ్ళీ ఏదో బర్స్ట్ అయిపోయి మళ్ళీ వరస్ట్ అయిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది సోదరులారా, నందు టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అన్నయ్య నిజంగా మానసికమైనటువంటి వేదన అందరికీ ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక గజ్జి, అది అంటుకుంది అనుకో, ఫస్ట్ ఫింగర్కి తాకుతుంది, బాడీ మొత్తం గోకుని దాకా చేస్తుంది. అది ఆ గజ్జి నుంచి బయటపడాలంటే సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ వినండి, ఏమన్నా మంచి సెలబ్రిటీస్ ఈ యూట్యూబ్ నుంచి కాకుండా బయట నుంచి సక్సెస్ అయ్యి బిజినెస్లో సక్సెస్ అయినటువంటి పర్సన్స్ చరిత్రలు వినండి, తెలుసుకోండి. తప్ప యూట్యూబ్ అనే పిచ్చిలో కామెంట్ చేయకపోయినా, లైక్స్ చూడకపోయినా, కామెంట్లు తక్కువ వచ్చినా, లైకులు తక్కువ వచ్చినా, ఎవడు వ్యూస్ రాకపోయినా ఎట్టుంటుందంటే ఆ పిచ్చి నీకు తెలుసు కదా. ఒక వారం రోజులు 10 రోజులు నువ్వు యూట్యూబ్ దూరం ఉంటే ఎట్లయినా నీ పరిస్థితి అదే కదా. అందుకే మళ్ళీ ఇది సెకండ్ పెట్టాల్సిన అవకాశం వచ్చింది, అవసరం వచ్చింది సారీ అట్లా కదా. సో సోషల్ మీడియాను ఎంటర్టైన్మెంట్ కిందనే వాడుకోవాలి, అక్కడ వరకు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాట ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నాకు అనుభవం అయితే 2015 నుంచి యూట్యూబ్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాను కాబట్టి యూట్యూబ్కి ఎక్కువ రావట్లేదు నేను, నాకు వర్క్స్ బాగున్నాయి కాబట్టి. అది డియర్ గాయ్స్, కొద్దిసేపట్లో నేను మళ్ళీ వేరే ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నందు టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు అంతా సబ్స్క్రైబ్ చేసి మీ అందరు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యావ్ ఎ నైస్ డే. బై. థ్యాంక్ యూ వెరీ మచ్.